హలో మణికంఠ గారు, హాయ్ అండి. హౌ హాయ్ ఆర్ అండి. యూ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా అంటే మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళకి ఇంట్రడక్షన్ చెప్పడం చాలా కష్టం ఆడియన్స్కి. ఐ హోప్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో కొంతమందికి మీరు తెలిసి ఉండొచ్చు. యా ఆఫ్టర్ December 12th ఐఓజీతోని ఇట్స్ ఓకే గురుతోని తెలుగు ప్రేక్షకుల దగ్గరికి ఆ 70mm స్క్రీన్ మీద డైరెక్టెడ్ బై రిటర్న్ బై ఇలా చూసుకున్నప్పుడు అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదండి. డెఫినెట్లీ అండి. డెఫినెట్లీ ఆ సాటిస్ఫాక్షన్ నేను 2018లో నే తీసుకున్నాను. నాకు షార్ట్ ఫిలిం ఏదైతే కొత్త పెళ్లి కూతురు నేను షార్ట్ ఫిలిం చేసినప్పుడు డెఫినెట్లీ ఒకసారి పెద్ద స్క్రీన్ వేసుకోవాలి చూసుకోవాలి అనేప్పుడు ప్రసాద్ ల్యాబ్స్లో ఒకసారి ప్రివ్యూ చేసుకున్నప్పుడు అక్కడ నా పేరు పడినప్పుడు అప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఇంత బాగుంటుందా అంటే ఒక్కొక్క ప్లెజర్ ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కదండి. సినిమా వాళ్ళకి వాళ్ళ పేరుని అలా చూసుకున్నప్పుడు స్క్రీన్ మీద వచ్చే ప్లెజర్ ఎప్పుడు ఎవరు ఎన్ని మందు ఎన్ని డ్రగ్స్ తీసుకున్నా ఏం తీసుకున్నా రాదండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అది ఓన్లీ సినిమా వాళ్ళు మాత్రం ఎక్స్పీరియన్స్ చేయగలరు అని నేను ఫీల్ అవుతాను. సార్ బట్ ఈ ఇంటరాక్షన్లో ఎంతవరకు వీలైతే అంత ఓపెన్ గా అంత ట్రాన్స్పరెంట్ గా మాట్లాడడానికి ట్రై చేయాలి. డెఫినెట్లీ అండి. ఎందుకంటే చాలా మంది డెబ్యూటెంట్స్ బయట వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే ఒక ఆన్సర్ Yeah. వాళ్ళ లైఫ్ లో ఒక ఆన్సర్ అవ్వచ్చు, వాళ్ళకి ఒక దారి అవ్వచ్చు. డెఫినెట్లీ నా ఎక్స్పీరియన్స్ నేను వాళ్ళకి ఏమైనా నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్లీ నేను అంత ట్రాన్స్పరెంట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఒకరికి యూజ్ అయినా కూడా నాకు హ్యాపీ కదండి. సో గ్రేట్ సార్. అంటే మీరు ఇప్పుడు మాకు తెలిసి కొంచెం లేట్ గా మీరు డెబ్యూ చేస్తున్నప్పటికీ ద వాస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది. చిన్నప్పటి నుంచి సినిమా మీద మీకున్న ప్రేమ, సినిమాలోకి మీరు వచ్చిన ప్రేమ, ఆ తర్వాత మీరు చేసిన జర్నీ చాలా మందికి అది హెల్ప్ అవుతుంది. వి హోప్ లెట్స్ స్టార్ట్ దిస్ కన్వర్జేషన్. అంటే సార్ అంటే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి సినిమా కొంతమంది చూసేలాగా ప్రేమిస్తుంటుంది, కొంతమంది చేసేలా ప్రేమిస్తుంటుంది. మీరు చూస్తూ చూస్తూ దాన్ని చేసేలాగా ప్రేమించబడ్డారు. బట్ అంటే ఆ ఫస్ట్ అటెంప్ట్ కానీ ఆ ఫస్ట్ స్టెప్ కానీ మీ లైఫ్ లో అంత గట్టిగా పాతుకుపోయిన సిచ్యువేషన్ ఏముంది? అంటే ఇప్పుడు మాది కడప జిల్లా. ఓకే. రాయచోటి చిన్న మండమే, చిన్న ఊరు. ఓకే. వాళ్ళు చిన్న ఒక థియేటర్ ఉండేది. సో నాకు 10th క్లాస్ వరకు, నా ఇంటర్ వరకు కూడా సినిమా థియేటర్లోకి వెళ్ళి చూడడం అనేది వెరీ 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 రేర్. ఓకే. ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. సో నా ఇంటర్లో నేను తిరుపతిలో జాయిన్ అయ్యాను. ఓకే. సో చేతన కాలేజ్ హాస్టల్. మీ హాస్టల్ అంటే ఎలా ఉంటుందో తెలుసు. సో జూన్ జూలై టైమ్స్లో ఒక సినిమా రిలీజ్ అయింది. సో మా సిస్టర్ది మ్యారేజ్ ఉందని చెప్పి మా కజిన్ ఒక అతను నన్ను వచ్చి ఇంటికి తీసుకెళ్దామని వచ్చారు. అవుటింగ్కి వచ్చారు. టైం ఉంది కదా, బస్సుకి టైం ఉంది, మనం సినిమాకి వెళ్దామని చెప్పి సినిమాకి తీసుకెళ్ళారు. సో థియేటర్ పేరు జైశ్యామ్. వెళ్ళాం. చిన్నవాడిని, నాకు బాగా అంటే నాకు ఇంటర్లో అంటే నాకు అంత మెచ్యూరిటీ లేదు, నాకు అంత గుర్తు లేదు. వెళ్ళాము. థియేటర్ ఫుల్ ఉంది. అమ్మ ఎందుకురా బాబు ఇంత ఫుల్ థియేటర్లోకి వెళ్ళాము అనేది నాకు ఉంటుంది. ఫ్రంట్ సీట్లో దొరికాయి టికెట్, ఇలా చూడాలి. సో ఓకే, సినిమా స్టార్ట్ అయింది. పేపర్లు విపరీతంగా ఎగరేస్తున్నారు. ఏంట్రా బాబు ఫస్ట్ ఈరోజు రిలీజ్ సినిమా అని అడిగారు. లేదు. సో ఇంటర్వ్యూల్ అయిపోయింది. ఓకే. చూస్తే మొత్తం పేపర్లు అంతా గొట్టలు ఉన్నాయి. ఏంటి సినిమా ఏ రోజు రిలీజ్ అంటే 50th డే సినిమా ఇవ్వాలని చెప్పారు. 50th డేనా? అని ఎంతమంది ఉన్నారా? ఓకే. సో సినిమా పోతుంది, నచ్చుతుంది, బాగుంది, చేస్తున్నా. సడన్గా క్లైమాక్స్లో ఒక హీరో కార్ దిగి పరిగెడతా వస్తూ ఒక ఆర్ఆర్ వస్తుంది. ఓకే. అలా వచ్చి ఆగి వాళ్ళ నాన్నని చూస్తాడు. చూసి పట్టుకొని ఏడుస్తాడు. అప్పుడు ఆడియన్స్కి రివీల్ అవుతుంది, అక్కడున్న సినిమాలో ఉన్న వాళ్ళకి రివీల్ అవుతుంది వాడు పోలీస్ అని. ఆ సినిమానే పోకిరి. ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు పరిగెత్తి వచ్చింది. అది చూసిన వెంటనే నాకు ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. ఏంట్రా ఇంతసేపు చూసింది అంటే నాకున్న మెచ్యూరిటీ అది చెప్తున్నా. సినిమా మెచ్యూరిటీ నాకు అంత లేదు, అంత క్యాలిక్యులేటర్ డాట్స్ కనెక్ట్ చేసుకునేంత లేదు. అది చూసినప్పుడు మెంటల్ అయిపోయింది. అమ్మా ఏంట్రా ఇట్లున్నాడు, ఎవడు అంటే నాకు తీసింది ఎవడు అనేది నాకు తెలియదు. కనపడింది ఎవడు అంటే అంత మెచ్యూరిటీ నాకు చెప్తున్నా. కనపడింది మహేష్ బాబు. వీటితో ఎలాగైనా సరే నేను గడపాలి అనేది నేను ఫిక్స్ అయిపోయానండి ఆ రోజు. అది ఐ డోంట్ నో ఎందుకు ఫిక్స్ అయ్యాను. కానీ ఫ్యాన్గా వెళ్ళాను అనుకోండి, ఏమవుతుంది, కనీసం ఓకే వచ్చి పక్కన ఫోటో తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ నేను తనతో డిన్నర్ చేయాలనుకున్నా, తనతో కొన్ని రోజులు తనతో కార్ జర్నీ చేయాలనుకున్నా. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు నాకున్న ఎంతో కొంత పరిజ్ఞానానికి ఏంటి, ఆడితో సినిమా చేసామనుకో చాలా రోజులు సినిమా తీయచ్చుగా, చాలా రోజులు ట్రావెల్ చేయొచ్చుగా. అట్లా నా ఫస్ట్ సీట్ అక్కడ పడింది. ఓకే. నా లైఫ్ చూడండి, అంటే
ఎంత మెమొరబుల్ అంటే కనెక్టింగ్ పాయింట్ చెప్తాను. ఈ పాయింట్ సెకండ్ టైం చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. సో అలా స్టార్ట్ అయింది. నా ఇంటర్ అయిపోయింది, నా బీటెక్ వచ్చేసాను. బీటెక్ నా మదనపల్లి మిడ్స్ కాలేజ్ చేసాను. అక్కడికి వచ్చినప్పుడు ఒక టీం ఫామ్ అవుతుంది కదా అక్కడ. అందరూ అంటే ప్రతి ఒక్క బీటెక్ కాలేజీలో అప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే ఉంటుంది నాకు తెలిసి. సినిమా బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. అందరూ సినిమా చేద్దాం అని ఒక రైటర్, ఒక డైరెక్టర్, ఒక యాక్టర్, అట్లా నా టీం ఒకటి. అష్రఫ్ అని వాడు హీరో మా టీంలో, మంజు అనేవాడు డైరెక్టర్, నేను ఒక డైరెక్టర్. ఇది వెళ్ళాలి చేయాలి అనేసి చేసాము. షార్ట్ ఫిల్మ్స్ చేసాము కొన్ని, అక్కడ పెద్ద హిట్ అయినాయి, చాలా మంది చెప్పారు. ఇంకా మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. కంపల్సరీ సినిమాలకు వెళ్ళాల్సిందే అని చెప్పి మేము ప్లేస్మెంట్స్ కూడా వెళ్ళాం. కాలేజ్ ప్లేస్మెంట్స్కి వెళ్ళాం, జాబ్ ప్లేస్మెంట్స్. మాది కాదు ఈ ఫీల్డ్, మాదంతా హైదరాబాద్. నెక్స్ట్ బీటెక్ అయిపోతాను హైదరాబాద్కి వెళ్ళిపోతాం. అలానే చేసాం, అట్లాగే వెళ్ళాం. బీటెక్ అయిపోతానే హైదరాబాద్కి వచ్చేసాం. హైదరాబాద్కి వచ్చిన వెంటనే ఇంకా ఎట్లా ఉంటాయి ఇంట్లో కష్టాలు. జాబ్ కాదు నాన్న, నేను జాబ్ చేయను, నేను 2 years ఎంటెక్ చేస్తానని చెప్పి నిజాం కాలేజ్లో ఎంటెక్ జాయిన్ అయ్యాను. సో దట్ గ్యాప్ దొరుకుతుంది కదా నాకు. ఈ గ్యాప్లో వేరే ఒక హీరో దగ్గర నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఫిలిం నగర్కి వెళ్ళి డైలీ రావడం ఇట్లా చేస్తూ వచ్చాను. సో ఎప్పుడైతే ఎంటెక్ అయిపోయిన వెంటనే మళ్ళీ స్టార్ట్ జాబ్ ఇట్లా కాదు, ఇలా చెప్పకపోతే బాగోదు అని చెప్పి డైరెక్ట్ చెప్పేశాను. నేను జాబ్ చేయను, సినిమానే, ఏదైనా సినిమానే చేసుకుంటాను, నాకు సినిమా తప్ప ఏం తెలియదు అని ద వెరీ క్లీషే డైలాగ్ చెప్పా. ఇంట్లో వాళ్ళు గొడవ ఫైనలీ నీ చావు నువ్వు చావరబోయే అని చెప్పేసి అట్లాగా నా టీం కొంతమందితో టీం ఫామ్ అయ్యి షార్ట్ ఫిలిం చేయాలి, స్ట్రాంగ్ షార్ట్ ఫిలిం చేయాలి అని చెప్పేసి కొత్తలో షార్ట్ ఫిలిం చేశాం. ఓకే, హర్రర్ షార్ట్ ఫిలిం యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. చేసిన వెంటనే అది ఒక టీంకి చూపించాం, మా టీంకి చూపిస్తే ఏంటి బోర్ కొట్టేలాగా ఉంది అంటే నాకు భయం వేసింది. అరే అమ్మా ఏంటి మనం 15 minutes కూర్చోపెట్టలేమా ఆడియన్స్ని, మరి 3 hours కూర్చోపెడతామని చెప్పి ఏ ధైర్యంతో చేసాం. సరే ఏదో చేసాం కదా, రిలీజ్ చేద్దామని చెప్పి రిలీజ్ చేసాం. ఓకే, చూసి పెద్ద హిట్. ఓకే, 10 lakhs వ్యూస్, అప్పుడు 10 lakhs వ్యూస్ వచ్చాయి. సైకు ఏంటి ఇలా అయిపోయింది. సో అందరూ సెకండ్ పార్ట్ అంటే చిన్న హుక్ ఇలా మీ బాహుబలిలో, ఇప్పుడు బాహుబలి ఫస్ట్ పార్ట్ ఎలాగైతే కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అనే కాన్సెప్ట్ అయితే ఉంటుందో అలాంటి హుక్ అప్పుడు వదిలాం దానికి. ఓకే, జస్ట్ అట్లా వదిలేసాం. సో అది పట్టుకొని అందరూ కింద కామెంట్లు స్టిల్ ఇప్పుడు కూడా మీరు చూస్తే కామెంట్లు అన్నీ అట్లా ఉంటాయి. సెకండ్ పార్ట్ ఓకే ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందరు అని చెప్పి సెకండ్ పార్ట్ తీస్తే ఇంకా ఇది కొద్దిగా ప్రమోషన్స్ పెంచాలి అని చెప్పి మా ఫ్రెండ్ మధుసూదన్ అని ఒక అతను ఉంటారు, చాలా క్లోజు, నాకు సెంటిమెంటల్ ఫీల్ అవుతాను. తను అడిగి డార్లింగ్ నాకు ఇట్లా కావాలనుకుంటున్నాను ఏంటంటే, వాళ్ళ కొలీగ్ ఒక అమ్మాయి దగ్గర నుంచి తనకు తెలిసిన ఫిల్మ్ సర్కిల్లో నెంబర్స్ అని తీసుకుంటే దాంట్లో నుంచి వచ్చిన ఒక బిగ్గెస్ట్ పెద్ద నేను విన్నాను అనుకోని పేరు మెహర్ రమేష్ గారు. మెహర్ రమేష్ గారు మన సినిమా ఎందుకు చూస్తారు, మన షార్ట్లు ఎందుకు చూస్తారు అంటే అప్పట్లో 2017 మన లేదు మెహర్ రమేష్ గారికి పంపించిందంట ఫస్ట్ పార్ట్, చాలా నచ్చిందంట తనకి, మిమ్మల్ని రామన్నారు సెకండ్ పార్ట్ అంటే. ఫిలిం నగర్లో అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫస్ట్ టైం, మొత్తం షివర్ అయిపోతున్నాం. వెళ్ళాము, అన్నయ్య చాలా హాస్పిటాలిటీ వేరే లెవెల్ ఉంటుంది. లోపల పిలిచాడు, కూర్చోండి కూర్చున్నాం. నేను మధు వెళ్ళాం, నందు అని ఇంకో ఫ్రెండ్, 4 వెళ్ళాం. అన్నయ్య రూమ్లో పెద్ద స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్లో పెట్టి అంత స్క్రీన్లో ఫస్ట్ చూడడమే ఫస్ట్ టైం మేము సెకండ్ కొత్త పెళ్లి కూతురు. చాలా బాగుందని చూసాడు, అంతా చూసేసిన తర్వాత బాగుందిరా సెకండ్ పార్ట్ అన్నాడు. అంటే ఆ రియాక్షన్ కొద్దిగా తక్కువ ఉంది, వాళ్ళు చెప్పిన దానికి నాకు ఏది చెప్పి పంపించారో తనకన్నా తక్కువ ఉంది. అదేంటి నచ్చలేదా అని. ఫస్ట్ పార్ట్ ఫెంటాస్టిక్ ఉందిరా, దాంతో పర్టికులర్ ఒక సీను మైండ్ బ్లోయింగ్ ఉందండి, ఇంకా నేను షాక్ అయ్యా. సెకండ్ పార్ట్కి వచ్చేటప్పుడు నువ్వు కమర్షియల్ థింగ్స్ అన్నీ యాడ్ చేసావు దీంతో, అందుకు ఒక కమర్షియల్ సినిమా చేయకు, దీన్ని కమర్షియలైజ్ చేయకు, నీ రా ఏదైతే ఉందో దాంట్లో వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు నేను ఫిదా అయిపోయాను అన్నయ్య. సో ఆ రోజు పట్టుకున్న చేయి నా అన్నయ్య ఇవాళకి కూడా నా చేయి అట్లే హోల్డ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్. బట్ ఫస్ట్ పార్ట్ కి అప్పుడులో మీకు గుర్తున్నంత వరకు ఎంత ఖర్చు పెట్టుంటారు కొత్త పెళ్లి చేయడానికి కానీ, అది ఎన్ని కష్టాలు పడి ఉంటారు? ఒక ఫస్ట్ 1 night షూట్ అండి అది జరిగింది. 1 night షూట్ జరిగింది, అది జస్ట్ 1 night షూట్. 15 minutes 12-13 minutes కాన్సెప్ట్, ఒకడే యాక్టర్, 1 night షూట్, కెమెరా లేదు ఏం లేదు. ప్రజెంట్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్, ఆల్రెడీ ఒక సినిమా చేసిన డైరెక్టర్ అరుణ్ విక్రాల్, దాని పేరు కూడా, వాళ్ళ ఇంట్లో తీసాం. అరుణ్ విక్రాల్ అంటే ఇప్పుడు కాళింగ్ శాస్త్ర సినిమా చేసిన డైరెక్టర్, సుధీర్ గారితో చేసిన డైరెక్టర్, ఆయన మా ఫ్రెండ్. సో వాళ్ళ ఇంట్లో చేసాం.
సో ఆ నైట్ అంతా చేసి కెమెరా కూడా తెచ్చుకొని మా ఫ్రెండ్ దగ్గర తెచ్చుకొని 5D కెమెరా నేనే హ్యాండిల్ చేసి షూట్ చేసాను. దానికి నాకు ఆ రోజుకి అయిన ఖర్చు 5,000. ఓకే, దాని తర్వాత సెకండ్ పార్ట్ ఇంకొద్దిగా పెద్దగా చేయాలి, కమర్షియలైజ్ చేయాలి, అమ్మాయిని పెట్టాలి, ఇదంతా చేసి పుల్ చేసాం, క్రౌడ్ పుల్ చేసాం. ఓకే, 50,000 క్రౌడ్ పుల్ చేసాం, 50,000 పెట్టి షార్ట్ ఫిల్మ్ చేసాం. అది అన్నయ్య చెప్పాడు, చూసావు నువ్వు ఫస్ట్ దానికి దీనికి ఎంత డిఫరెన్స్ వచ్చింది చూసావా, నీకు రాగా చేస్తేనే నువ్వు నీలో ఉన్న మొత్తం అంత సోర్స్ అంతా పెట్టి నీ ఫోర్స్ అంతా పెట్టి చేస్తావు. ఎప్పుడైతే కమర్షియలైజేషన్ థింగ్స్ అన్నీ వచ్చేస్తాయి లైఫ్లోకి, నీకు మొత్తం మారిపోద్ది, నీ గ్రాఫ్ మారిపోద్ది. అన్నయ్య అది చెప్పాడు కాబట్టి నా ఇప్పుడు ఇట్స్ ఓకే గురు అయితే సినిమా వస్తుంది, ఆ సినిమా అంత రాగా తీయాలని ఫిక్స్ అయ్యా, అలా రాగా తీశాను. సో ఐ థింక్ అన్నయ్య చెప్పిన ఫార్ములా కంపల్సరీ వర్కౌట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఆ సినిమా అంటే ఇప్పుడు ఒక్కొక్కరు క్రౌడ్ పుల్లింగ్ ఒక్కొక్కలా స్టార్ట్ చేస్తారు కదా, మీకు ఆ మైండ్లో ఆ టైంలో గుర్తుండి వాట్ ఈస్ యువర్ అప్రోచ్ టువర్డ్స్ ద క్రౌడ్ పుల్లింగ్, ఎలా చేద్దాం, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అంటే 2017 కదండి, 2017 అయినప్పుడు అందరూ అప్పుడప్పుడు బడ్డీగా ఉన్నారు, దట్టు మనల్ని నమ్మి ఎందుకు పెడతారు డబ్బులు అనేది పాయింట్. చాలా మందిని రీచ్ అయ్యాం, రన్వే రీల్స్ ఓన్లీ వీళ్ళందరూ రీచ్ అయ్యాం. అది మీరు ఏం చేశారా ఎందుకు అనే టైప్లో అబ్జెక్షన్ వచ్చింది. చాలా మంది పాపము అప్కమింగ్ వాళ్ళు షార్ట్ ఫిల్మ్ చేయాలి అని చెప్పి ఒక ప్యాషన్ ఉంటుంది. అంటే ఇప్పుడంటే ఇంకా ఇప్పుడు బియాండ్ థింగ్స్ 2025లో పిల్లలు చాలా మెచ్యూర్గా చేస్తున్నారు, వచ్చేసి ఇవన్నీ చేస్తున్నారు. కానీ అప్పట్లో మా అన్న దగ్గర, మా ఫ్రెండ్ గారి దగ్గర వాడికి అరే క్రెడిట్ కార్డ్ ఇవ్వరా ప్లీజ్ నేను చేస్తాను, మా బ్రదర్ వాళ్ళ వైఫ్ దగ్గర, మా వదిన గారి దగ్గర ఇట్లాగా తీసుకొని 500, 1,000 రూపాయల దగ్గర నుంచి తీసుకొని, సో 500 ఇచ్చింది అనుకో, మాకు ఆ రోజు షూటింగ్కి ఫుడ్కి వచ్చేస్తుంది. ఇట్లా తీసుకొని అందరి దగ్గర ఒక కలెక్టివ్గా ఒక ఆల్మోస్ట్ ఒక 10-15 మంది దగ్గర కలెక్టివ్ చేసి తీసిన షార్ట్ ఫిలిం సెకండ్ పార్ట్. సో వెరీ వెరీ హ్యాపీ ప్రోడక్ట్లు అవి. సో దాని తర్వాత ఫ్యూచర్ ఫిల్మ్ చేద్దామని చెప్పి స్క్రిప్ట్ రాసుకొని తర్వాత అది వేరే స్టెప్. సో యా, బట్ నేను కొన్ని కామెంట్స్ విన్నానండి, ఇదే స్క్రిప్ట్ తోని ఒక సినిమా కూడా వచ్చింది అది, బట్ అన్ఫార్చునేట్లీ అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. బట్ అందులో కూడా మీరు ఒక పార్ట్ అయ్యి ఉండి తర్వాత ఏదో జరిగాయి, ఎంతవరకు రివీల్ చేయగలరు వాటిని? అంటే అది యా అండి, సినిమాతో వచ్చింది, ఓకే, ఫుల్ మూవీ వచ్చింది, చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్లో వచ్చింది. సో మా ఫ్రెండే, మా రైటరే చేశారు దానికి. సో సంథింగ్ ఇష్యూస్ వల్ల తను డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. సో అన్ఫార్చునేట్లీ అది హిట్ అంత అనుకున్న దానికి అంత రాలేదు. సో ఐఎమ్ సో సాడ్ ఓకే అవ్వడం వల్ల. సో ఆల్ ద బెస్ట్ తనకి నెక్స్ట్ ప్రాజెక్ట్కి చెప్తాను. బట్ మీకు నాలెడ్జ్ ఎలా పెంచుకున్నారు? ఒక 5D కెమెరాని షార్ట్ ఫిల్మ్తో మీరే హ్యాండిల్ చేసుకుని మీరే డైరెక్ట్ చేసుకున్నారు కదా, బట్ ఈ జర్నీలో నాలెడ్జ్ ఎక్కడ గెయిన్ చేసుకున్నారు? అంతే అండి, ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూసుకొని కెమెరా చేతిలో ఒకటండి, నాకు కెమెరా చాలా ఇష్టం. ఓకే, మా కొత్త పెళ్లి కూతురు హీరో ఎవరైతే ఉన్నారో తన పేరు సందీప్ కటకం, ఇప్పుడు ధ్రువన్ కటకం అని పిలుస్తారు. తను కూడా ఒక సినిమా చేసి ఉన్నారు, బలమేవాడు అనే సినిమా హీరోగా. సో తను నన్ను ఫస్ట్ అప్రోచ్ అయ్యి కెమెరా నచ్చలో పెట్టాడు. ఓకే, 600D నాకు బాగా గుర్తుంది, కెనాన్. డార్లింగ్ నువ్వే కెమెరా చేయాలి అని, ఎందుకంటే నాకు కెమెరా అంటే ఎంతో కొత్త ఇష్టము, నేను చేయగలను అని నేను నమ్ముతాను చాలా స్ట్రాంగ్గా. ఎప్పుడైతే కెమెరా చేతిలోకి వస్తుందో నేను ఇంకా మొత్తం సరౌండింగ్స్ నాకు కనపడవు, ఓన్లీ ఫ్రేము ఎలాగ అవ్వాలి ఇదే ఉంటుంది. సో అలాగా నేర్చుకున్నాను నేను కెమెరా, నాకే నేను నేర్చుకొని. అంటే నేను తోపు మాస్టర్ అని చెప్పను, కానీ నా షార్ట్ ఫిల్మ్ నేను చేసుకోగలను, నా 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 మూవీ నేను తీసుకోగలను, అంతవరకు అయితే నేను చేసుకోగలను అనేది యా. ఆ జర్నీ అయితే యూట్యూబ్లో చూసి కొత్త థింగ్స్ చేసుకొని షార్ట్స్. ఇప్పుడు సినిమాలు ఇప్పుడు నాకు పూరి గారి సినిమాలు చాలా ఇష్టం. పూరి గారు నాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. మెహర్ అనే సినిమాలు చాలా ఇష్టం. ఆర్జీవి గారు అంటే నాకు విపరీతంగా ఇష్టం. సో ఆ షార్ట్ మేకింగ్ అంతా నేను అక్కడి నుంచి మేబీ నేను తీసిన షార్ట్ ఫిల్మ్ చూస్తే మీకు ఆర్జీవి గారి రెఫరెన్స్లు కనపడుతూ ఉంటాయి. బట్ అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీస్ని కానీ ఒక టెక్నీషియన్స్ని కానీ ఎవ్రీడే చాలా మంది కలుస్తూ ఉంటారు, వాళ్ళ టీజర్లు కానీ వాళ్ళ ట్రైలర్ కానీ చూపిస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా మీ వర్క్ ఆయనకి నచ్చింది, రమ్మన్నారు, చూశారు, ఫ్యాంటాస్టిక్ అన్నారు, అంతా అయిపోయింది. బట్ అదొక జర్నీగా ఎలా మారింది, దానికి ఎక్కడ స్టార్ట్ అయింది అని? మనకు ఎవరు సపోర్ట్ లేనప్పుడు అండి, మన చుట్టుపక్కల అంటే మన జీరో నుంచి ఎక్కడో ఒక చిన్న ఊరి నుంచి వచ్చాం. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మా వదినాల ఇంట్లో ఉంటున్నాను. నేను ఫిల్మ్ నగర్కి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎవరు అసలు దేకుతారు, ఎందుకు దేకుతారు? ఓకే, సో నేనేం నమ్ముతానంటే అండి, పని చేయి, నీ హార్డ్ వర్క్ నువ్వు చేయి, వర్కౌట్ అవుతుందని నమ్ముతాను. సో మేమేమనుకున్నాం కంపల్సరీ ఏదో ఒకటి చేయాలి,
అందరిలాగా మేము చాలా కష్టపడిపోతున్నామండి, కష్టపడుతున్నాము అయినా వర్కౌట్ అవ్వట్లేదు, ఆ మాట చెప్పకు. ఓకే. పని చేయి, నువ్వు స్ట్రాంగ్గా పని చేసి ఈరోజు కాకుండా రేపనే వస్తుంది. నాకు ఈ జర్నీకి నాకు ఆల్మోస్ట్ 10 years పట్టిందండి. నేను ఇప్పుడు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను ఇలా అంటే స్టిల్ నాకు ఇంకా 12th సినిమా రిలీజ్ ఉంది. సో దాని తర్వాత ఏమవుతుంది అనేది దేవుడి చేతిలో ఉంటుంది, అది దైవేచ్ఛ. బట్ ఈ స్థాయి వరకు ఇప్పుడు వచ్చి మీ ముందు మాట్లాడుతున్నా అంటే దాని వెనకాల చాలామంది వెల్ విషర్స్ యొక్క విషింగ్స్ నాకు ఉంటాయి. మెహర్ రమేష్ గారు లాంటి అన్నయ్య గారు, మెహర్ రమేష్ గారు అంటున్నాను నేను, చూసినాడు కొడతాడు ఎంత గారు అనిపిస్తున్నా. అన్నయ్య లాంటి సపోర్టు, బ్యాక్ సపోర్టు, మా వదిన, మా అన్న లాంటి పేరెంట్స్ లాంటి థింగ్స్, మా మా బ్రదర్ రాజేష్ గారు, సత్య గారు, ఇలా వీళ్ళ యొక్క పుష్, ఇట్లాంటి వాళ్ళు మీ లైఫ్లో కంపల్సరీ అందరి లైఫ్లో ఉండాలనేది నా పాయింట్. సో వాళ్ళ త్రూ నీకు ఓకే వాళ్ళు ఉన్నారు, మనం ఏదైనా చేయొచ్చు, వెనకాల వాళ్ళు ఉన్నారు, మనం ఏదైనా చేయొచ్చు అనే ఒక థింగ్ మీకు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా యూ స్టార్ట్ యువర్ జర్నీ. ఎక్కడ ఎలాగైనా మీకు ఇన్సైట్ అయిపోద్ది, అలా ఇగ్నైట్ అవుతుంది. సార్ అంటే మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు నాకు జాబ్ చేయడం ఇష్టం లేదని, బట్ మీ బ్యాక్ సపోర్ట్కి చాలా మంచి పేర్లు చెప్పారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. బట్ ఫినాన్షియల్ సపోర్ట్ ఎలా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చారు? ప్రతిసారి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదుగా. ట్రూ అండి. బట్ హౌ యూ హ్యాండిల్ ద ఫినాన్షియల్స్ అనేది? నా 2015లో నేనైతే స్టార్ట్ చేశానండి. నేను చెప్పాను కదా ఫస్ట్ నేను ఒక పని చేశానని, అక్కడ చాలా తక్కువ వచ్చేది డబ్బులు నాకు. ఓకే. నేనే రిటర్న్ పెట్టుకునేవాడిని, డబ్బులు పెట్టుకొని వెళ్ళేవాడిని, చేసేవాడిని. సో మా వదిన దగ్గర నేను అప్పుడప్పుడు చాయ్కి డబ్బులు తీసుకునేవాడిని. 10 rupees ఇస్తే నేను వెళ్ళి లెమన్ టీ తాగి వస్తాను. సిగ్గు లేదా నీకు కొద్ది కూడా, ఎంత నీ ఏజ్ ఎంత, నువ్వు జాబ్ చేసుకోకుండా. మీరు నమ్ముతారు నమ్మరు, మా వదినకి ఇద్దరు పిల్లలు, బుడ్డోళ్ళు ఇద్దరు, అమ్మాయి అబ్బాయి. ఓకే. ఆ బుడ్డి నా చేతిలోనే పెరిగింది. అది నేను దానికి పాలు తాపించా ఫస్ట్ టైం. అది ఇప్పుడు బాబాయ్ ఏంటి బాబాయ్ నువ్వు జాబ్ చేయవా, నువ్వు ఇక్కడే ఉంటావా, సిగ్గులేదు. సరే నువ్వు నా దగ్గర పుట్టావు, నాకు నేను పాలు తెప్పిస్తే పుట్టావు, నువ్వు ఎప్పుడు ఏంటి జాబ్ చేయవేంటి నువ్వు అంటే చాలామంది రిలేట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఉండడము, వాళ్ళ వదిన వాళ్ళ ఇంట్లో ఉండడం, వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లో ఉండడము, వాళ్ళ పిల్లలకి వాళ్ళని చూసుకుంటూ ఉండి సడన్గా వాళ్ళ పెద్దలు అయిపోయి వాళ్ళ మాట వచ్చినప్పుడు వాళ్ళు చూస్తుంటారు కదా, వీడు ఇక్కడే ఉన్నాడు, బయటకి ఏం వెళ్ళట్లేదు, వాళ్ళ నాన్న పోతూ ఉంటాడు, వీడు మాత్రం ఇంట్లో ఉంటాడు. సో అట్లా థింగ్స్ జరిగాయి. సో మా వదిన దగ్గర తీసుకునేవాడిని, తర్వాత సత్య దగ్గర తీసుకునేవాడిని, తనకి పంపించేది. మా బ్రదర్ దగ్గర రాజు గారి దగ్గర తీసుకునేవాడిని. మనతో నాకు అంత టచ్ ఉండదు కాదు. ఎప్పుడైనా ఫిమేల్స్తోనే మనం వెళ్ళి మాట్లాడి వదిన కొద్ది చెప్పవాలి, కొద్ది 200 పెట్రోల్ డబ్బులు, బైక్ తీసుకెళ్ళిపోవాలి మా వదింది. ఫిల్మ్ దగ్గర రావాలంటే స్కూటీ తీసుకొచ్చేసేవాడిని. సో అట్లాగా ఫినాన్షియల్గా థింగ్స్ నడిచేవి. ఇంట్లో నుంచి అయితే తీసుకునేవాడిని కాదు. అంటే చూడండి థింగ్స్ అంటే ఇప్పుడు కష్టపడే ఏడీలు కానీ మన సినిమా ఫీల్డ్లో ఎలా ఉంటారు అంటే వర్క్ కావాలి, డబ్బులు వస్తాయా లేవో సెకండరీ, వర్క్ ఉంటే సాటిస్ఫాక్షన్ వచ్చేస్తారా, మాకు మెంటల్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుందా చేద్దాం అనేసి చాలాసార్లు నా డబ్బులు పెట్టుకొని సికింద్రాబాద్కి వెళ్ళి షూట్ చేసిన రోజులు ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి అక్కడ అలంకృత రిసార్ట్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి షూట్ చేసిన రోజులు ఉన్నాయి. నా ఓన్ ఎక్స్పెన్సెస్ పెట్టుకొని అరే అక్కడికి వెళ్ళి చేద్దాం, ఎందుకంటే వర్క్ చేస్తే సాటిస్ఫాక్షన్. సో నేను అలవాటు చేసుకుంది ఏంటంటే వర్క్ చేయి, డబ్బులు ఆశించుకో అనేది ఏదైతే అది బుర్రలో పడిపోయింది. సో నీ కష్టం నువ్వు ఎప్పుడు నువ్వు పడుకునేటప్పుడు అండి, ఎప్పుడైనా సరే అండి, నువ్వు బెడ్ మీదకి మొత్తం వర్క్ అంతా అయిపోయి, నీ డేలో వర్క్ అంతా అయిపోయి నైట్ పడుకునేటప్పుడు నువ్వు బెడ్ మీద పడుకున్నప్పటికీ నిద్రపోవడానికి మధ్య చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో నువ్వు మాత్రమే నువ్వు ఉంటావు. ఆ గ్యాప్ని సాటిస్ఫై చేయలేదనుకోండి, నువ్వు ఎంత చేసినా కూడా నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. సో ఆ గ్యాప్ ఇప్పుడు ఫిల్ అయ్యేది నాకు. వర్క్ చేస్తే డబ్బులు రాలేదు, ఓకే మా వదిన అడిగి డబ్బులు తీసుకెళ్ళాను, వదిన ఒక 200 ఇస్తా పెట్రోల్కి, దేనికి, అదే ఇట్లా అక్కడికి వెళ్ళి షూట్ వాళ్ళని అడగచ్చు కదా నువ్వు అంటే, పాపం వాళ్ళు ఏం లేదు వాళ్ళ దగ్గర, చేద్దాము. అట్లా నేను చేసిన ప్రాజెక్టులు ఒకనొక రోజు సడన్గా ప్రొఫైల్ నేను బిల్డ్ చేసుకున్నాము, ఒక ఏబీ లాంటిది ఏమన్నా నాకు పంపించాలి కదా, ఒక ప్రొఫైల్ పోర్ట్ఫోలియో చేసుకున్నామని మొత్తం లిస్ట్ కూర్చొని రావడం స్టార్ట్ చేసా ఒకరోజు. ఓకే. మీరు నమ్మరు, ఒక 70 ప్రాజెక్టులు వేసాను నేను. 70 ప్రాజెక్టులు చేశాను. 70 ప్రాజెక్టుల నుంచి ఎంత డబ్బులు వచ్చిందంటే 0. అంటే ఏం చేసావురా, ఎందుకు ఇదా అంటే, మా సినిమా లాంగ్వేజ్ చెప్పండి దూల, మాకు సినిమా తప్ప ఏం తెలుసు సార్ అంట కదా, అట్లాగా మాకు దూల. మేము అంటే మా ఏడీలు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ అంటే నాట్ ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, యాక్టర్లు, టెక్నీషియన్స్ చాలామంది కూడా డబ్బులు ఇంపార్టెంట్ కాదు సినిమా వాళ్ళకి. అన్నం పెట్టండి,
అన్నం పెట్టండి, అన్నం తినేస్తాం, పని చేసుకుంటాం. ఎప్పుడైనా సరే మీరు బాగుంటే నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పే వాళ్ళు ఉంటారు. అంటే మా సినిమా వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు, చాలా అమాయకులు. సరే, ఏ పాయింట్ కూడా లైఫ్లో లేదా అంటే ఇన్ని చూసి స్ట్రగుల్స్ కూడా వెనక్కి వెళ్ళిపోదామని ఎప్పుడు అనిపించలేదా? మిమ్మల్ని మోటివేట్ చేసిన పాయింట్ ఏంటి? ఇన్ని చూస్తున్నా కూడా మిమ్మల్ని డ్రైవ్ చేసిన పాయింట్ ఏదైనా ఉందా? అంటే సార్ ఇప్పుడు ఏమవుతుందంటే డార్లింగ్, ఏదన్నా ఇప్పుడు మా ఇద్దరం ఫ్రెండ్స్, నువ్వు చెప్తావు అరే నువ్వు వెళ్ళి టెంపుల్కి వెళ్ళి దేవుని ముక్కో అని చెప్తావు. లేదనుకోండి, అరే మణికొండకి వెళ్ళి నాకు మా ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకురారా వెళ్ళి అని చెప్తావు. అది నాకు నచ్చింది అనుకోండి, నడుచుకుంటూ వెళ్ళిపోతా, కావాలంటే వెళ్ళి తీసుకొస్తా. నాకు నచ్చలేదు అనుకోండి, కేవలం మీకోసమే చేస్తా. ఏమో సరే ఇది చెప్పాడురా బాబు పోవాల్సి వస్తుంది అంత. అంటే డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది అని చెప్పేది. నీకు నచ్చింది అనుకోండి, నువ్వు 100 కిలోమీటర్లు పరిగెడతావు, నచ్చలేదు అనుకో 1 కిలోమీటర్ నడవలేదు. సో అలాగా ఈ పర్టికులర్ ఫిలిం ఇండస్ట్రీ నాకు నచ్చింది కాబట్టి నువ్వు చంపేసినా కూడా ఇదే నాది, చచ్చిపోతాను ప్రశాంతంగా, నాకు ప్రాబ్లం లేదు, నాకు ఇదే సెల్ఫ్ మోటివేషన్ అండి. ఎందుకంటే మీకు ఏ డైరెక్టర్ని చూసినా, ఏ డైరెక్టర్ని ఇప్పుడున్న పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరిని చూసినా కూడా దే బిలీవ్ వాళ్ళని వాళ్ళు నమ్ముకొని వచ్చింది. ఓకే మాకు ఇదే సినిమానే వచ్చు. అబ్వియస్లీ పూరి గారు అదే చెప్తుంటారు, నాకు సినిమానే వచ్చు అని చెప్తారు. పూరి గారితో మీకు చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. ఆకాష్ పూరి గారితో మాకు క్లోజ్ అసోసియేషన్ ఉంది బాగా. ఓకే, ఆకాష్ పూరి గారితో నేను ఒకసారి స్టోరీలు ఇట్లా డిస్కషన్ చేసుకున్నా. కొత్త పెళ్లి కూతురు రిలీజ్ అయినప్పుడు అప్పుడు వెళ్ళి ఫస్ట్ టైం ఆయన మాకు ఒక బయట కావాలని వెళ్ళాం. డార్లింగ్ నేను ఎట్లాగా చిన్నపిల్లో నేను ఎట్లా లేదు మీరు ఇవ్వాలి ప్లీజ్ బయట ఇవ్వండి అంటే, చూసి ఫస్ట్ టైం మీకే ఇస్తున్నా, ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటుంది, మీకే ఇస్తున్నా అని చెప్పి ఫస్ట్ టైం కంగ్రాచులేషన్స్ చెప్పి టీం అందరికీ మిమ్మల్ని పెద్ద స్క్రీన్ నుంచి చూడాలనుకుంటున్నా అని చెప్పి చెప్పారనమాట. అలా మా వర్క్ నచ్చి తనకి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు పూరి గారు అంటే మాకు విపరీతంగా ఇష్టము. మాట్లాడుతున్నప్పుడు నాన్నగారు గురించి మీకు చెప్తానని చెప్పి ఒక స్టోరీ చెప్పాడు. అదే స్టోరీ స్టిల్ ఈరోజు కూడా నన్ను ఇండస్ట్రీలోకి నడుపుతుందంటే మేబీ అది చాలా మందికి యూజ్ అవ్వచ్చేమో చూసే వాళ్ళకి. సో పూరి గారు వాళ్ళ ఊరి నుంచి ఇక్కడ కృష్ణానగర్కి వచ్చి ఉండిన తర్వాత చాలా కష్టపడి చాలా మందికి నరేషన్లు ఇచ్చి, రోజు నరేషన్లు ఇచ్చి, డబ్బుల కోసం వేరే షూట్లు చేసి, గోస్ట్ డైరెక్టర్గా చేసి మొత్తం సినిమా అంతా షూట్ చేసి డబ్బులు తీసుకొని వచ్చి పడుకునేవాడు. సో ఎవ్రీడే ఇది జరిగేది. ఎవ్రీడే అరే ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి, ఇట్స్ ఓకే మనము లాస్ట్ ట్రై చేద్దాం అని చెప్పేసి ఒకరికి వెళ్ళి నరేషన్ ఇచ్చాడు. ఇస్తే వర్కౌట్ అవ్వాలి. వర్కౌట్ అవ్వకపోతే ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి ఆయన దగ్గర పుస్తకాలు చాలా ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉంటారు. దాంతో ఒక ఏదో బుక్ ఉంటుంది, ఆ బుక్ తీసి చదువుతూ ఒక స్టోరీ చెప్తాడు. ఒక చిన్న రాజ్యం, దాంతో ఒక 100 మంది సైనికులు ఉంటారు. ఆ ఊర్లో ఒక 1000 మంది ఉంటే 100 మంది సైనికులు ఉంటారు. ఆ ఊరిని కాపాడేవాళ్ళు. సముద్రం ఆ పక్కల నుంచి ఒక పెద్ద రాజ్యము ఈ రాజ్యాన్ని ఆక్యుపై చేయడానికి వస్తుంది. సో వీళ్ళ దగ్గర ఒకటే బోట్ ఉంది. ఆ 100 మంది బోట్ ఎక్కి పోతున్నారు ఆపోజిట్లో. ఆ పక్కల నుంచి 100 బోట్లు వస్తున్నాయి. ఓకే, వీళ్ళు వెళ్తున్నారు. సీ మధ్యలో ఉన్నారు. చూసారు వాళ్ళు చాలా పెద్ద సైన్యం ఉంది, వీళ్ళు చూసారు 100 మంది ఉన్నారు. చూసారు అందరూ ఒకరినొకరు చూసుకున్నారు, అందరూ దూకేశారు, సముద్రం దూకేశారు. ఎందుకు దూకేసిండొచ్చు? వాళ్ళు కాపాడుకోవడానికి కాదు. ఓకే, సో బోట్లో నుంచి దూకేసి బోట్ని తగలబెట్టేస్తారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే బోట్ ఉందనుకో మన దగ్గర ఒక ఆప్షన్ ఉంది, వెనక్కి వెళ్ళిపోదాము అని వాళ్ళకి ఎవరికైనా ఒకరికైనా వస్తుంది. ఆప్షన్ లేకపోతే వెళ్ళి వాళ్ళని నమ్ముతావు, చచ్చిపోతావు. అది చెప్తే అది చదివాడంట పూరి గారు. చదివి ఆయనవి సర్టిఫికెట్స్ ఉంటాయి, 10th క్లాస్ సర్టిఫికెట్లు ఇవన్నీ ఉంటాయి, తెచ్చుకొని హ్యాంగ్ చేసుకున్నాడు. ఈయనేమనుకునేవాడు నాకు ఇంకా జాబ్, నాకు ఇక్కడ వర్కౌట్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోయి నేను జాబ్ చేసేసుకుంటాను ఎందుకు ఊరుకునే అనే స్టేజ్ అనమాట. ఓకే, అమ్మా నాకు నా బుర్రలోకి నేను ఇంటికి వెళ్ళి జాబ్ చేసుకోవాలనే స్టార్ట్ ఎందుకు ఉంది, నా సర్టిఫికెట్లు ఉన్నాయి కదా తీసి చింపేసి కాల్ చేశాడంట. ఆయనే చెప్పారు తర్వాత ఎప్పుడో ఇంటర్వ్యూలో. అది విని నేను షాక్ అయిపోయాను. అంటే నీకు ఆప్షన్ లేదు, ఇంకా నువ్వు దూకి నువ్వు చచ్చిపో లేకపోతే పంచి అని చెప్పినప్పుడు మాత్రమే నీ వర్క్ నీ ఫోకస్ కట్ త్రూ ఉంటుంది. అది వినిన తర్వాత నాకు ఈరోజు కూడా అంత చెప్తున్నా అంటే చూడండి, 2017లో నేను పూరితో ఆకాష్తో కూర్చొని మాట్లాడిన స్టోరీ అంత డ్రైవ్ చేసింది నన్ను ఆ స్టోరీ. సో దట్ ఈస్ ద మోటివేషనల్ థింగ్
బట్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? మెహర్ గారు అడిగారా, మీరు అడగడం జరిగిందా వర్క్ చేద్దాం కలిసి అని? సో మెహర్ గారి దగ్గర నేను అసలు వర్క్ చేయలేదు కలిసి. ఓకే ఓకే. సో ఒక్క బోలశంకర్కి మాత్రమే ఒక అసోసియేట్గా నేను కోల్కతాకి వెళ్ళి కోల్కతాలో ఒక ఎపిసోడ్ షూట్ చేసిన అంతే. అన్నయ్య ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తాడంటే నేను ఆల్రెడీ డైరెక్టర్ అని ఆయన బిలీవ్ చేస్తాడు. నేను డైరెక్టర్, నేను చాలాసార్లు అడినా, నేను ఒకసారి ఒక సినిమాకి చేస్తాను ఏ వర్క్ అంటే, ఎందుకు రా మూసుకొని డైరెక్టర్ అయిపోయావు, మూసుకొని డైరెక్ట్ సినిమాలు చేయి, అంతేగాని మళ్ళీ వచ్చి నా దగ్గర అసిస్టెంట్గా చేస్తాను, వద్దు, నువ్వు చేస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను అని చెప్పారు. సో అదే జరుగుతుంది. అంటే నాకు తెలియదండి, ఇప్పుడు చాలాసార్లు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు, చాలాసార్లు ఇంత జర్నీలో చాలాసార్లు డిప్రెషన్లోకి చాలామంది వెళ్తారు. తట్టు ఈ సినిమా వాళ్ళు కరెక్ట్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే చెప్తాను, వాళ్ళైతే ఎందుకంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరన్నా డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా డబ్బులు పంపించాలి, అయితే వాళ్ళ ఊర్లో నుంచి ఎవరైనా వాళ్ళ తాతలు ఎవరైనా పంపించాలి డబ్బులు, అలానే పెరుగుతూ ఉంటారు స్టిల్ ఇప్పటికి కూడా పాపం. అలాంటి వాళ్ళకి ఎప్పటికీ రేపు వస్తుంది, రేపు అయిపోతుంది, రేపు చాలా మంచి రోజు, రేపు అంటే ప్రొడ్యూసర్లకు ఫోన్ చేసి రేపు ఇస్తాను చెక్ ఇంటారు, ఎల్లుండి ఇస్తా చెక్ ఇంటారు, అది అవ్వదు. ఆ రేపు దాకా ఉండిపోతుంది. పాపం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అరే ఎందుకురా బాబు మనకు సినిమాలు వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది. అది కాదు డైరెక్షన్ కాదు, మనం ఇంకో యాక్టింగ్ చేసుకుంటే డబ్బులు ఏమైనా వస్తాయి కదా అని చెప్పేసి యాక్టింగ్ సైడ్ వెళ్ళిపోయిన చాలామంది. ఇట్లా కాదు టెక్నీషియన్స్గా మనం ఎడిటింగ్ నేర్చుకుంటే డబ్బులు ఏమైనా వస్తాయి, షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లాగా 1000 మంది హైదరాబాద్కి వస్తే ఒక జమానాలో 1000 మంది వస్తే 500 మంది ఇంటికి వెళ్ళిపోతారు. 500 మెంబర్స్లో 400 మెంబర్స్ వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు. 100 మెంబర్స్లో 50 మెంబర్స్ లేదు ఇది ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేస్తుంటారు. దాంట్లో ఒక 5 మెంబర్స్ మాత్రమే లేదు ఖచ్చితంగా కొట్టాలా, ఎంత కష్టమైన కొట్టాలా. అలాంటి వాళ్ళకి వెనకాల సపోర్ట్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా తక్కువ మంది సపోర్ట్ ఇస్తారు, పుష్ ఇస్తుంటారు. ఇట్స్ ఓకే గురు అని చెప్పి వాళ్ళకి పుష్ ఇస్తుంటారు. సో 5 మందే బయటకు వస్తారు, నిలబడతారు. ఇప్పుడు అనిల్ రావుపూర్ లాగా వీళ్ళలాగా వాళ్ళు వస్తారనమాట. సో మీరు జర్నీ అడిగారు, జర్నీ ఇవన్నీ అండి. సో నా ఎండ్ గోల్ ఏంటండి, మహేష్ బాబు గారితో సినిమా తీయాలి. ఓకే, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గోల్. అదే ఉంది. మహేష్ బాబు గారితో సినిమా చేయాలంటే ఏంటి, నేను ఇప్పుడు అసలు నా దగ్గరకు నేను సరౌండింగ్స్లో కూడా వెళ్ళాను. ఓకే మహేష్ బాబు గారికి మెహర్ అన్నయ్యకి చాలా క్లోజు. అన్నయ్యని అడిగితే అన్నయ్య ఒక ఫోటో తెప్పించా అంటే బరాబర్ వెళ్ళి లంచ్ కూడా చేస్తాడు, ఏదైతే నాకు ఉందో అది లంచ్ కూడా చేస్తాడు. కానీ నాకు అది కాదు కావాల్సింది. అదే క్వశ్చన్ అడుగుతాను కూడా, అంటే మెహర్ గారు మహేష్ గారు ఫ్యామిలీ అని మీకు ఎప్పుడు తెలిసింది? ఆయన కలిసినప్పుడు తెలిసింది కానీ నాకు అంత ఈజీ ఉండేది కాదు అని. ఒకరోజు అన్నయ్యతో కూర్చొని ఇలాగ మాట్లాడుతుంటే అరే నీకు ఎందుకు రా సినిమాలు అంటే ఇష్టము అని సేమ్ క్వశ్చన్ అడిగారు. ఓకే, సేమ్ స్టోరీ చెప్పుకుంటూ వచ్చా. అనే మహేష్ బాబుతో సినిమా చేయాలనే. ఓకే, అన్ఫార్చునేట్లీ అదే రోజు నైట్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో మొత్తం రెడీ చేస్తున్నారు. ఓకే, హడావిడి ఏంటో హడావిడి అంటే సితార వస్తుంది. మహేష్ బాబు గారి వాళ్ళ డాటర్ సితార గారు, అన్నయ్య వాళ్ళ డాటర్ మోహన గారు, ఇద్దరు బాగా క్లోజ్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. అప్పుడప్పుడు వీక్లీ ఒకసారి 1 మంత్కి ఒకసారి వస్తుందని చేసినప్పుడు అన్నయ్య అప్పుడు నా మనసులో ఉంటుంది కదా అన్నయ్య ఒకసారి అన్నయ్యతో మహేష్ బాబు గారితో అప్పుడు చిన్న డిస్కషన్ అనమాట. అది ఏంటి పరిస్థితి అంటే ఇదంతా జరిగిందనే ఇట్లాగా 150 నేను 75 టైమ్స్ నేను పోకర్ సినిమా థియేటర్లో చూశాను. అంటే 75 టైమ్స్ చూసాను. 50th డే చూశాను నేను ఫస్ట్ టైం నేను సినిమా. తర్వాత 275 డేస్ ఆడింది జయశాంలో తిరుపతిలో. నేను 75 టైమ్స్ చూశాను. అంత ఏం చేసిందంటే అన్నయ్య క్లైమాక్స్ సీక్వెన్స్ అదిరిపోయింది అన్నయ్య నాకు. ఓకే అన్నయ్య నవ్వుకుని నీకు దా సినిమా రైటర్ ఎవరు తెలుసా అని అడిగాడు. టక్కున గుర్తురాలా. చాలా మంది నాకు తెలిసి చాలా మందికి తెలియదు అనే అది అంటే పూరి గారు ఈ అబ్బాయి రైటర్ ఎవరు తెలియదు దానికి మెహర్ రమేష్ వెళ్ళి చూసుకోపోయి అంట. షాక్ అయిపోయా. మీరా దేశముద్ర వరకు పూరి గారి సినిమాలు అన్నిటికీ మెహర్ రమేష్ గారు చేశారు. అది చాలా మందికి తెలియదు. మేబీ ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుందేమో నాకు తెలియదు, తెలుసుకోవాలని కోరుకుంటున్నా. హీఈస్ దట్ మచ్ టాలెంటెడ్ గై, వెరీ బ్రిలియంట్ స్కిల్స్ ఉన్న. ఇప్పటికి కూడా ఈరోజు కూడా మొన్న కలిసినప్పుడు కూడా అన్నయ్యను ఏదో సినిమా చెప్పాడు, చూసేవాడిని అన్నయ్య చూడలేదని. అరే మీ జనరేషన్కి ఏమైందిరా, అసలు సినిమాలు చూడట్లేదంటారా, మీకు ఎలా తెలుస్తుంది, ఇంకా నాలెడ్జ్ ఎలా వస్తుంది మీకు, సినిమాలు చూస్తాం కదా నాలెడ్జ్ వస్తుంది, అసలు ఎక్కడి నుంచి మీరు ఇవన్నీ చూస్తారు, యూట్యూబ్లో చాట్లు చూస్తుంటారు, సినిమాలు చూడాలి, ఓల్డ్ సినిమాలు చూడాలి. ఎన్ని అన్నయ్య చెప్పిన సినిమాలు ఆల్మోస్ట్ నాకు లిస్ట్ ఇచ్చింది 150 మూవీస్ లిస్ట్ ఇచ్చాడు నాకు చూడమని. ఒక్కొక్క సినిమా ఒకలా.
సో పోకిరి సినిమా ఒక ఆ యొక్క థింగ్, చిన్న ఐడియాలజీ ఎక్కడి నుంచి తీసుకున్నా, ఈ సీన్ ఎక్కడి నుంచి తీసుకున్నా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అనే డైలాగు వేరే డైలాగ్, ఆ పోర్షన్ ఆఫ్ డైలాగ్ వేరేది, అది అన్నయ్య రాసింది. దాన్ని పూరి గారు పూరి గారి స్టైల్లోకి మార్చుకొని ఆ డైలాగ్ ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు అని పూరి గారు తీసుకొచ్చారు. అంత టాలెంటెడ్ పర్సనాలిటీ మేరన్నయ్య. సో పూరి గారు అంటే ఇంకా పూరి గారు ఇట్స్ ఓకే గురు సినిమా టైటిల్ ఇచ్చిందే పూరి గారు. ఐ థింక్ ఆయనకు గుర్తుండకపోవచ్చు. ఓకే, ఇది ఎలా జరిగింది? చెప్పా కదా నేను, ఒక ఇన్సిడెంట్ జరిగింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అనేసి. ఆ టైంలో మా ఫ్రెండ్ రాహుల్, నా రైటరు, నా అసోసియేట్, నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్, ప్రణవ్ భయ్య, ఇద్దరు మాకు బాగా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళకి పూరి గారు చాలా క్లోజ్. ఏరా మెసేజ్ పెడితే రిప్లై ఇచ్చే అంత క్లోజ్, పోరా అని పిలిచే అంత క్లోజ్ అనమాట. ఓకే, నేను అట్లా ఉన్నానని తెలిసి, లేదు మనం ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి, ఇన్ని తీసుకోకపోతే వీడు మెంటల్ అయిపోతాడు వీడు అని చెప్పేసి సమ్వేర్ ఎందుకు ర్యాండమ్గా పూరి గారికి మెసేజ్ చేశారు. మెసేజ్ చేస్తే గోవాలో ఉన్నారా, లైగర్ షూటింగ్లో ఉన్నాను అంటే, ఓకే రావచ్చా, వచ్చేయండి ఏముంది అనగా నైట్ మాట్లాడాం, మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయినాం గోవాకి. అన్న చెప్పాడు ఇక్కడ బుక్ చేసుకోండి రూమ్లు అంటే, గోవాలో ఇంచుంచు తెలుసు పూరి గారికి, ఇక్కడ బుక్ చేసుకోండి రూమ్లు, ఇక్కడ నుంచి షూటింగ్ దగ్గర అవుతుంది మీకు అని చెప్పి. ఓకే వచ్చినాము, మొత్తం బాడేసాం, వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోయినాం. గోవాలో ఆఫీస్కి వెళ్ళడమే 2 కుక్కలు బయటకు వచ్చాయి, ఇంత కుక్కలు బయటకు వచ్చాయి, అచ్చ అయిపోయింది వైబు. లోపలికి వెళ్ళి కూర్చున్నాం, చార్మి గారు అక్కడ కూర్చున్నారు, ఇంతలో పూరి గారు పైనుంచి దిగుతూ వచ్చారు. చూడగానే ఒక పీస్ ఉంటుంది, పూరి గారిని చూస్తే మీకు ఒకలాంటి కామ్నెస్ ఉంటుంది. అంటే నేను ఫీల్ అవుతాను. చాలామంది డైరెక్టర్లు, చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు పూరి గారు కలవడానికి చాలా చాలా కష్టపడుతుంటారు. వాళ్ళ యొక్క ఓన్లీ వైబ్ ఏంటంటే, పూరి గారిని చూస్తే, ఇప్పుడు ఇది మరీ కాంట్రవర్సీ అవుతుందేమో నాకు తెలియదు కానీ, గుడిలో దేవుడిని కూర్చున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, కైండ్ ఆఫ్ ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది పూరి గారికి, డివైన్ థింగ్ ఉంటుంది. అంటే యాజ్ అ మేకర్స్, డైరెక్టర్స్కి అంటే ఆ డిఫరెన్షియేషన్ చెప్తున్నా మీకు. డైరెక్టర్లకి పూరి గారిని చూసి అంత ఉంటుంది, అంత ఓవర్వెల్మింగ్ ఉంటుందండి తన హాస్పిటాలిటీ. మీరు అసలుకు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత ఉంటుంది. సో వచ్చాడు, కూర్చున్నాడు, మాట్లాడుతున్నాం, గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, చాలా ముబావుగా కూర్చొని ఉన్నాను. ఏమైంది రన్న మా వాడు కొద్దిగా డిప్రెషన్లో ఉన్నాడు అంటే, లవ్ ప్రొఫైజర్ అండి, వాడి ముందు వాడికి లవ్ లేదు, పాడలేదు, ఇలా జరిగింది, ఒక సంథింగ్ ఏదో జరిగింది అని మొత్తం మ్యాటర్ చెప్పుకుంటారు. ఓకే, అరే ఇండస్ట్రీలో డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాం, ఇలాంటి సర్వసాధారణం రా, ఇట్స్ ఓకే గురు, చల్తా వదిలేసి న్యూ లైఫ్. వచ్చావు కదా, గోవాకి వచ్చావు కదా, వెళ్ళి పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేయి, ఈ పబ్కి వెళ్ళి పైలు చెప్తున్నాడు. అదే టైంలో లైగర్లో కొన్ని షార్ట్స్ చూపించాడు. ఓకే, ఫస్ట్ ఫైట్ నాకు గుర్తున్నది, ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ మెంటల్ అయిపోయింది. ఏంటని ఆ షార్ట్, కొత్త కెమెరా టెక్నిక్, అంతవరకు పూరి గారి టేకింగ్ అది కాదు, వెరీ వెరీ యూనిక్ టెక్నిక్ ఆఫ్ ఫైట్ మేకింగ్ చూపించారు. అది చంపేశారని, చాలా బాగుంది, నిజంగా బాగుంది. అన్నయ్యకి అది ఉంటుంది ఎప్పుడు కూడా, వాళ్ళ ఫ్యాన్స్ వచ్చినప్పుడు, అన్నయ్యకి బాగా కావాల్సి వచ్చినప్పుడు సినిమా చూపిస్తాడు, షార్ట్లు ట్రైలర్ చూపిస్తాడు. అలాగే మేము లోఫర్ ట్రైలర్ కూడా చూసాం వాళ్ళ ఆఫీస్లో, ఇక్కడ డెన్లో చూపిస్తాడు తీసుకెళ్ళి, చాలా అంటే కన్సిడర్ చేస్తాడు. ఓకే, ఫ్యాన్స్ చెప్పేదాన్ని, ఫ్యాన్స్ అనకన్నా వాళ్ళు అంటే ఆయన జెన్యూనిటీ ఎలా ఉంటుంది, తన హాస్పిటాలిటీ ఎలా ఉంటుంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, వెళ్ళిన వాళ్ళందరికీ కంపల్సరీ కాఫీ తాగుతాం. ఆయన కాఫీ విపరీతం అనిపించి బ్లాక్ కాఫీ షార్ట్లు తాగుతాడు, ఆయన కాఫీ తాగుతాడు అంటాడు. ఓకే అంటే డిఫరెంట్ వరల్డ్లో ఎక్కడ డిఫరెంట్ కాఫీలు ఉంటే అన్నీ ఆయన దగ్గర ఉంటాయి. ఇంత చిన్న షార్ట్స్ అవుతాడు. ఐ థింక్ కాస్ట్లెస్ట్ కాఫీ 1,50,000 2 లక్షలు ఉంటుంది, అది ఆయన దగ్గర ఉంది. ఇది కాఫీ తాగుతావా అంటే, ఓకే తాగు, ఎంత తెలుసా కాస్ట్ ఇది అంటే, ఎంతని, 1,50,000 కాఫీనా. సో అందరికి ఒకటే కప్పులు ఇస్తారు కాఫీ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇండస్ట్రీలో చాలామంది మంచోళ్ళు ఉన్నారు, చాలా మంచోళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ గురించి బయట చాలా బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయడం వాళ్ళకి తెలియదు కదండి. వాళ్ళు ట్రావెల్ చేయరు, మేమర్స్ వీళ్ళంతా ఏదో చేస్తూ ఉంటారు, దాన్ని బట్టి వాళ్ళు ఇలా అనుకుంటారు. ద సేమ్ వే రమేష్ గారు ఇట్స్ అ వెరీ వెరీ జెన్యూన్ పర్సన్, వెరీ అంటే సపోర్టివ్ పర్సన్. సో అన్నయ్య లేకపోతే నేను మేబీ ఇంత జర్నీ ఇంత లాంగ్ చేసేవాడిని కాదు. ఎప్పుడైతే నేను వద్దు రాబాయి, నాకు వద్దు ఇది, ఇంకా వెళ్ళిపోదాం అనుకున్న టైంలో టక్కని కాల్ వస్తుంది. అన్నయ్యకి తెలుస్తుందో, అన్నయ్యకి మరి ఏమో ఇన్స్టింక్ట్ నాకు తెలియదు, అన్నయ్యకు కాల్ వస్తుంది, అరే ఇది ఏం చేస్తున్నావు, సరే ఆఫీస్కి వచ్చి అంటాడు. ఇంతే ఉంటుంది, మళ్ళీ ఎక్కువ మాట్లాడడం.
ఏం చేస్తున్నావు అంటే పలానా చోట ఉన్నాను, ఏం చేస్తాను, ఆఫీస్కి వచ్చేసి. సరే ఆఫీస్ అదేరా కోల్కతాకి వెళ్తున్నా, చిరంజీవి గారి సినిమా అయిపోయింది కదా, ఏంటి నీ వర్క్ ఏంటి? ఏముంటుందన్నా చిరంజీవి గారి సినిమా మీరే. సరే కోల్కతాకు ఫ్లైట్ టికెట్లు వేస్తాను, కెమెరా పట్టుకొని వచ్చేసి అన్నాడు. 10 daysకి కోల్కతాలో మార్నింగ్ 5 నుంచి 6 నుంచి స్టార్ట్ చేస్తే నైట్ 10 వరకు కొట్టడమే కెమెరాలు తీసుకొని షూట్లు మొత్తం ప్లేట్స్ మొత్తం షూట్ చేసుకొని, సన్ రైజ్ షాట్ కావాలి, సన్ రైజ్ షాట్ ఆడికి వెళ్ళి కూర్చొని బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని సన్ రైజ్ షాట్ తీసుకొని చాలా ఎంజాయ్ చేశాను. ద ఫస్ట్ చెక్ ఆయన దగ్గర నుంచి వచ్చింది నాకు. టక్కని మేనేజర్ గారు కాల్ చేశారు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ మేనేజర్ గారు కాల్ చేసి నీ డీటెయిల్స్ చెప్పు అని అడిగారు. బ్యాంక్ డీటెయిల్స్ నాకు అర్థం కాల, ఎందుకు చెప్పు అయ్యా పంపించంటే పంపించి అన్నయ్యకి కాల్ చేశారు. అన్నయ్య ఇట్లా వాళ్ళు కాల్ చేశారు, మేనేజర్ గారు కాల్ చేశారు, బ్యాంక్ డీటెయిల్స్ అడిగారంటే నేను చెప్పాను అన్నాడు. దేనికన్నయ్య అంటే వచ్చావు కదరా, పని చేసావు కదా సినిమాకి. అన్నయ్య మీరు మరీ చెప్తారు, నన్ను ఫ్లైట్ టికెట్లు వేసి కోల్కతాకి తీసుకెళ్ళి అక్కడ నాకు అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ పెట్టి మళ్ళీ ఫ్లైట్లో తీసుకొచ్చి ఇంటికాడ వదిలి శాలరీ ఇచ్చారు, నువ్వు కష్టపడ్డావు కదరా, తీసుకో, థ్యాంక్ యూ సో మచ్ అని. నా ఫస్ట్ చెక్ అది నేను చాలా దట్ ఈస్ అంటే నాకు బాగా గుర్తుండి నేను మర్చిపోలేని చెక్ అది. ఐ థింక్ అది 35,000 అప్పుడు. సో ఐఎమ్ సో హ్యాపీ. అంటే డబ్బుల గురించి కాదు, ఆ మనిషికి అవసరం లేదు, వచ్చాడు పిలిచాడు వచ్చి మనమేంటి ఇందాక నేను చెప్పిన జర్నీలో ఏంటి, డబ్బులు మనం పెట్టుకొని వెళ్ళి చేసేవాళ్ళం, మన డబ్బులతో వెళ్ళి చేసేవాళ్ళం. వాళ్ళు ఇస్తే ఓకే, ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదని చెప్పేవాళ్ళం. కానీ వర్క్ చేయించి రూమ్ ఇచ్చి అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ పెట్టి పైపెచ్చి డబ్బులు ఇవ్వడం అనేది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మెహర్ గారు. సో అది చెప్పగలను. బట్ ఆఫ్టర్ రిలీజ్ మీ సర్కిల్లోనే ఆయన వైబ్ అది ఎలా ఉంది సార్? ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి డిజాస్టర్ చూడాల్సి వచ్చింది, మీరు దగ్గర ఉన్నారు కాబట్టి ఆయన ఎలా తీసుకుంటారు అనేది. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ అని చెప్తాను నేను మెహర్ గారిది. సో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది చాలా అసలు మన చేతులు లేదండి. మనము అన్నయ్య చెప్పేది కూడా నాకు ఒకటే మంత్ర ఏంటంటే, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మ్యాటర్ కాదురా, నువ్వు గేమ్లో ఎంతవరకు ఉన్నావు గేమ్లో ఉండాలి. ఎందుకంటే ఒక సక్సెస్ నేను మొత్తం లైఫ్ మార్చేస్తాను. ఓకే, అట్లా అని చెప్పేసి ఆయన ఏదో ఊరిని చేసేద్దామని చేయరు కదా. తను ఎంత అట్మోస్ట్ ద షార్ట్ మేకింగ్ తను చెప్తున్నా కదా, నేను చూడని సినిమాలు 150 సినిమాలు నాకు చెప్పి చూడమని చెప్పారు. అంత నాలెడ్జ్ ఉంది పర్సన్. వికీపీడియా లాగా పర్సనల్గా నాకు తెలుసు కాబట్టి నేను అంత స్ట్రాంగ్గా చెప్పగలను. ఆయన చూసే సినిమాలు కావచ్చు, ఆయన చూసే విధానం కావచ్చు. ఇప్పటికి కూడా చాలా మందికి పెద్ద టాక్ ఉంది, మీకు తెలుసో తెలియదు, మెహర్ గారు స్టోరీ చెప్తే నో చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అంత కన్వీనియంట్గా కన్విన్స్ చేసేలాగా చెప్తారు స్టోరీ. నెరేటివ్ అంత ఫెంటాస్టిక్ నెరేటివ్ ఉంటుంది అన్నది. సో ఎక్కడైనా తప్పు జరగచ్చు, ఎక్కడైనా ఎగ్జిక్యూషన్లో తప్పు కావచ్చు, ఏదైనా తప్పు కావచ్చు, ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయి చేయొచ్చు. బట్ ఆయన ప్రయత్నంలో ఎప్పుడు తప్పు లేదు. సో ఇప్పుడు కంపల్సరీ నెక్స్ట్ ఒక థింగ్ రాబోతుంది అన్నయ్య దగ్గర నుంచి. అది నేను చెప్పను, అది ఎవరితో చేస్తున్నారు ఏంటి కూడా నేను అసలు చెప్పను. బట్ డెఫినెట్లీ కొత్త మెహర్ని అయితే చూస్తారు అనేది నేను చెప్పగలను. యా, ఎందుకంటే నేను తనతో క్లోజ్గా అసోసియేట్ అయ్యి క్లోజ్గా మూవ్ అవుతున్నాను కాబట్టి, క్లోజ్గా జర్నీ చేస్తున్నాను కాబట్టి ద బెస్ట్ థింగ్, ద బిగ్ థింగ్ రాబోతుంది. సో మన ఇండస్ట్రీలో కొత్త జోనర్ని తను డెఫినెట్లీ సెట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో నేను ఆశిస్తున్నాను డెఫినెట్లీ దాన్ని, అది పెద్ద హిట్ అవుతుందని. బట్ నేను మెహర్ అన్నయ్యకి ఎప్పుడు కూడా చాలాసార్లు చెప్పిన విషయం ఏంటంటే, అన్నయ్య ఒక్కసారి మీరు హర్రర్ సినిమా చేయండి. ఓకే, ఎందుకంటే ఆయన జోనర్ కాదు, ఆయనకు వర్కౌట్ అవ్వదు. హర్రర్ ఇట్లా వచ్చి దెబ్బ పడిపోవడం. మొన్న కూడా మాట్లాడేటప్పుడు అయితే అన్నయ్య మీరు ఒక్క హర్రర్ సినిమా తీస్తే నేను చూడాలనుకుంటున్నాను. నేను పోనీ అన్నయ్య లైక్ సపోర్ట్ చేస్తాను, నువ్వు చెయ్యి నేను ఉంటాను అంటాడు. కానీ లేదు మీరు డైరెక్ట్ చేయాలి, కావాలంటే నేను స్టోరీ రాస్తాను, ఓకే నేను ఇస్తాను స్టోరీ రాసి. లేదు అన్నయ్య మన ఇది సినిమా గీతాంజలి సినిమా హిందీలో రైట్స్ కొనుక్కున్నారు, ఓకే తీద్దామని. ఆయన ఓన్గా రాసుకోవడం జరిగింది. బట్ అది సమ్వేర్ సెల్వ్ అయింది, స్టిల్ స్టోరీ ఉంది. అరే నా దగ్గర స్టోరీ ఉందిరా అని చెప్తుంటాడు ఎప్పుడైనా, నా దగ్గర స్టోరీ ఉంది రాసి పెట్టుకున్నా, కానీ నా జోన్ కాదు అది. సో నేను దాన్ని టచ్ చేయనని చెప్తుంటాను. సో కంపల్సరీ నేను మన స్టార్ట్స్ నుంచి నేను ఈ ఛానల్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తాను అన్నయ్యకి, డెఫినెట్లీ మీరు
హర్రర్ సినిమా తీయండి, నేను కంపల్సరీ నేను కూడా దాంట్లో అటెండ్ ఉంటాను, ఐడిగా పనిచేస్తాను. అదిరిపోయే లాంటి అంటే సీటీ ఎడ్జ్ హర్రర్ సినిమా తీద్దాం అని చెప్తున్నాను. ఓకే సార్, అండ్ ఇట్స్ టైమ్ టు టాక్ అబౌట్ ఐఓజీ. యా అండి, యా. ఏంటంటే ఒక సినిమాని పట్టాలెక్కించడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ మనల్ని నమ్మి అంత డబ్బులు ఇవ్వాలి, మీరు అంత టీంని హ్యాండిల్ చేయాలి, అది స్క్రీన్ మీద తీసుకోవాలంటే ఇప్పుడు అదే పెద్ద టాస్క్ అయిపోయింది. ఎలా ఫస్ట్ ఆన్ బోర్డ్ ఎలా చేసుకోగలిగారు ఈ స్టోరీని? అండి ఐఓజీ #IOG అని, ఇట్స్ ఓకే గురు, ఏదైతే నేను చెప్పాను ఇందాక పూరి గారి దగ్గర నుంచి తీసుకొచ్చాను. సో నేను దీన్ని అనుకున్నప్పుడు సారీ, ఇది ఒక డెమోలా తీద్దాం అనుకున్నానండి. సో క్రౌడ్ పూల్ చేసి, ఎలాగైతే నాకు కొత్త పెళ్లి కూతురు చేశాను అలాగే క్రౌడ్ పూల్ చేసి చేద్దాం అనుకున్నాం. నా ఐడియా వచ్చినప్పుడు నాకు ద ఫస్ట్ పర్సన్ నేను డిస్కస్ చేసింది రాహుల్. ఓకే, రాహుల్ అని నాకు క్లోజ్ అసోసియేట్. మీ ఇద్దరం కలిసి వెరీ నెక్స్ట్ వెళ్ళి మాట్లాడింది సన్నీ భయ్య. ఓకే, సన్నీ, తన పేరు సన్నీ. సో హీజ్ మై డిఓపి. అరుణ్ విక్రమ్ అని చెప్పాను కదా, మన ఆ భయ్య పరిచయం చేశాడు సన్నీ భయ్యని. ఆ రోజు నేను కొత్త పెళ్లి కూతురు సెకండ్ పార్ట్ తీసా అని చెప్పాను కదా, దాని హార్డ్ డిస్క్ క్రాష్ అయిపోతే దాన్ని హెల్ప్ చేయడానికి అన్నయ్య భయ్య హెల్ప్ తీసుకున్నారు అప్పుడు. సో అలా రిలేషన్ 2015-16. బట్ ఆ ట్రావెల్లో చాలా క్లోజ్ అయిపోయాం. అన్నయ్య దగ్గర భయ్య దగ్గరికి వెళ్ళాం. సన్నీ భయ్య స్టోరీ చెప్తాను ఒకటి, దాన్ని చేద్దాం భయ్య, చాలా తక్కువ బడ్జెట్లో చేద్దాము, ఇది నా డెమో లాగా అనుకుని చెప్పాను. భయ్య వినిన తర్వాత ఆలోచించి, మనీ ఈ సినిమా చూసిన తర్వాత నీకు కంపల్సరీ నెక్స్ట్ సినిమా ఇవ్వాలి, దట్ ఈస్ ద మోటో, అది గోల్ పెట్టుకొని మనం పని చేద్దాం. ఆ మాటకి నేను ఫిదా అయిపోయాను. ఎందుకంటే ఎవరైనా సరే ఏమంటారు, చేద్దాము, లెట్స్ డూ ఇట్, రచ్చలేపేద్దాం అంటారు. అవసరం లేదు కదా, ఈ సినిమాతో సెకండ్ సినిమా రావాలి అనే ఒక ఓరియంటేషన్ ఏదైతే ఉందో, ఐ లైక్ ఇట్. ఓకే, ఆ రోజు స్టార్ట్ చేసాం జర్నీ, స్టోరీ రాసేసాం, అంతా అయిపోయింది. ఇప్పుడు పిచ్చింగ్ చేయాలి. డెమో అనుకున్నాం, అది పెద్ద సినిమా అయిపోయింది. ఓకే, పిచ్చింగ్ చేయాలి, ఇంత బడ్జెట్ అనుకున్నాం. సో అందరికి చెప్పుకుంటూ వస్తున్నాం, మీరు ఇంత కావాలి, ఇంత కావాలి, ఇంత కావాలి. సడన్గా మా ప్రొడ్యూసర్ గారు సురేష్ గారితో నాకు చాలా క్లోజ్ అసోసియేషన్ ఇంతకు ముందు నుంచి కూడా. ఓకే, సార్ కూడా చాలా ఇష్టం, సినిమాలు చేయాలి, డైరెక్షన్ చేయాలి, ఇది చాలా స్టోరీస్ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. సో సురేష్ గారు కూడా వచ్చారు, సార్ ఇట్లాగా ఒక సినిమా చేద్దాం అనుకుంటాను సార్, మీరు కొద్దిగా అమౌంట్ ఇస్తారా అంటే, సార్ ఆలోచించి వెంటనే ఆయన చూడండి తక్కువ బడ్జెటే కదా మనం చేద్దాం. సార్ నాకు బాగా భయం, మాకు ఒక క్లోజ్ రిలేషన్ ఉంది దట్ వేరే వర్క్స్ మీద. ఓకే, సడన్గా సార్ వచ్చి చేద్దామంటే డబ్బులకు వచ్చేటప్పుడు కొద్దిగా భయం వస్తుంది నాకు. లేదు మనీ, నా దగ్గర డబ్బులు వచ్చేది ఉంది, నా ప్రోడక్ట్లు ఏవైతే నేను ప్రొడక్షన్ చేయొచ్చునా నేను చేస్తాను, నువ్వు చెయ్యి, నాకు నమ్మకం ఉంది మీద అని చెప్పారు. సో హ్యాపీ, అమ్మా ఒక్కడు నమ్మాడు రా, ఫైనల్గా చేద్దాం డూ అని చెప్పి స్టార్ట్ చేశాం. ఓకే, అంతవరకు చూడండి, ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టం చాలా మంది డైరెక్టర్లకి. బట్ నాకు ప్రొడ్యూసర్ దొరికిన తర్వాత కష్టాలు స్టార్ట్ అయినాయి. ఓకే, యాక్టర్లు ఫిక్స్ చేయాలి, హీరోయిన్ ఫిక్స్ చేయాలి, కాస్టింగ్ ఫిక్స్ చేయాలి. ఒక బడ్జెటే ఉంది, మన నామినల్ బడ్జెట్ ఉంది, సో ఆ బడ్జెట్లో క్లోజ్ చేయాలి. ఆ సన్నీ భయ్య అనే వ్యక్తి ఆల్రెడీ కాలింగ్ సహస్రాన్ని సినిమా తీస్తున్నారు అప్పటికి, అది పెద్ద బడ్జెట్ సినిమా, కొద్దిగా ఆ బడ్జెట్తో పోల్చుకుంటే మన బడ్జెట్ తక్కువ. సో ఆ కెమెరామెన్ ఇక్కడికి వచ్చి చేయాలంటే ఎంతో కొంత మినిమం కావాలి, థింగ్స్ కావాలి, కెమెరా మంచి కెమెరా కావాలి. ఓకే, స్టార్ట్ చేసాము, ప్రొఫైల్స్ చూస్తున్నాం. అమ్మాయి ప్రొఫైల్తో ఒక 200 ప్రొఫైల్స్ చూసింటాం, వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే పర్టికులర్ క్యారెక్టరేషన్, నిత్య అనే అమ్మాయి క్యారెక్టరేషన్ సూట్ అవ్వట్లేదు నాకు. ఓకే, రిమైనింగ్ క్యారెక్టర్ని చూస్తున్నాము, హీరోని కూడా అంతే సేమ్, ఒక 10 మందిని చూసాం. ఫైనలీ చరణ్ బోర్డులోకి వచ్చారు. హీఈస్ అ వెరీ యంగ్ గాయ్, చాలా యంగ్ ఉండే, చాలా ఎనర్జెటిక్ ఉండే. చెప్పగానే అన్న చాలా బాగుందన్న, చాలా కనెక్ట్ అయ్యాను స్టోరీకి, చేద్దామన్నా మనం అంటే, షూరా నువ్వు అంటే షూర్ అన్న. సేమ్ ఉషా గారు, ఉషాశ్రీ తన హీరోయిన్, తను ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్, చాలా సినిమాలు చేసింది, బిల్లా సినిమాలు ఇవన్నీ చేసి ఉంది, అమరావతి అనే సినిమా, బిల్లా అనే సినిమా చేసి ఉంది. సరే, ఆవిడ ఈజ్ అ క్లాసికల్ డ్యాన్సర్, సో దట్ ఎక్స్ప్రెషన్స్ కళ్ళలో పలుకుతాయి. ఈ 2 ప్రొఫైల్ ఫైనల్ చేసి ప్రొడ్యూసర్ గారికి పంపించాను, సురేష్ గారికి. సార్ ఇద్దరు అనుకుంటున్నా అంటే, ఏంటి యుద్ధ స్పెషల్ అని అడిగారు. ఎందుకంటే అంతవరకు నేను చాలా పంపిస్తున్నాను, వాళ్ళందరూ కాకుండా వీళ్ళలో ఏం స్పెషల్ అని అడిగారు. సరే, ఇతను రవిబాబు గారి దగ్గర ఒక సినిమా, ఫస్ట్ సినిమా చేశారు, క్రష్ అనే సినిమాలో చేశారు, యాక్టర్గా చేశారు. అండ్ మన స్టోరీ ఏదైతే ఉందో, ఇట్స్ ఓకే గురు అనే స్టోరీ ఏదైతే ఉందో, ద యంగ్ జనరేషన్ పీపుల్కి చెప్పాలనుకుంటున్న స్టోరీ ఏదైతే ఉందో, దానికి ఈ అబ్బాయి చాలా యాప్ట్.
లుక్స్ వైజ్ సిద్ధార్థ లాగా ఉంటారు, సిద్ధార్థ అన్నలాగా ఉంటారు. దానికి ఇంకో స్టోరీ గురించి చెప్తాను. సిద్ధార్థ అన్నలాగా ఉంటారు, యంగ్ టైమ్స్లో సిద్ధార్థ అన్న ఎలా ఉంటారు అలా ఉంటారు. ఆ అమ్మాయి అటు సైడ్ నుంచి చూస్తే ఆ అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్, ద సేమ్ టైం తన క్లాసికల్ డాన్సర్, ఎక్స్ప్రెషన్ చంపేస్తుంది. మనకు పర్ఫార్మర్ కావాలి. హీరోయిన్ ప్రాపర్గా ఉండాలి, తెల్లగా ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇలా బాడీ మెయింటైన్ అయ్యి అలా లేదండి. హీరో కది లేదు, హీరోయిన్ కది లేదు, మాకు కొలమానాలు లేవు. ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉండాలి, గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉండాలి అనేది ఒకటే థింగ్ ఉంది. సో ఉషా గారిని తీసుకొచ్చాం, చరణ్ తీసుకొచ్చాం, స్టార్ట్ చేసాం. బట్ ఈ జర్నీలో మీకు ఏ హీరోస్తో ఎక్కువగా ర్యాప్ పెరగలేదా సార్? ఆకాష్ గారు కాకుండా ఇంకా ఆకాష్ అది అండి నాకు ఎందుకో మరి నేను అందరు లేవు అదే నేను సడన్గా చెప్తున్నా నాకు అనిపిస్తుంది, అవును కదా ఎందుకు నేను మెయింటైన్ చేయలేదు అంటే అండి. ఈ జర్నీలో, ఈ సర్వైవల్ జర్నీలో ఏమైపోతుందండి అండి, ఎవరినన్నా వెళ్ళి అడిగామనుకోండి పాపం వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. సడన్గా వీడేదో ఆఫర్ కోసం వచ్చాడు అని అనుకుంటారు. ఎందుకంటే ఈ మధ్యలో ఆదర్శ్ గారు ఉన్నారు కదా, మన ఆదర్శ్ గారు తెలుసు కదా మీకు, అన్నయ్య దగ్గర భయ్య దగ్గర యాడ్స్ చేశాను నేను. 3 AM అని ఒక క్రీమ్ యాడ్స్, కమర్షియల్ యాడ్స్ చేశాను, అవి రిలీజ్ అయి ఉన్నాయి. సో తెలుసు జర్నీలో చాలా మంది తెలుసు. డీజే మన రవి యాంథోనీ ఒక యాక్టర్ తెలుసు, మన మ్యాడ్ సినిమాలో దేంతోనే యాంథోనీ తను. సో ఈ జర్నీలో చాలా చాలా బెస్ట్ పీపుల్ నాకు పరిచయం అయ్యారు. ఓకే. సో నేను చేసిన యాడ్లో మన తన పేరు ఏం పేరు, నిధి అగర్వాల్ గారు మెయిన్ లీడ్ అప్పుడు. సో అలా చేసిన యాడ్స్ ఉన్నాయి, కమర్షియల్ యాడ్స్ ఉన్నాయి, చాలా థింగ్స్ చేసాము. బట్ ఏ రోజు కూడా ఎవరికి ఫోన్ చేసినా కూడా డెఫినెట్లీ నిన్న నైటే మాట్లాడా ఆంథోనీ గారితో, రవి గారితో, డార్లింగ్ డెఫినెట్లీ సినిమా ముందుకు వెళ్ళాలి, సినిమాని ముందుకు తీసుకెళ్ళు, దానికి ఏం చేయమంటావు, నా సైడ్ నుంచి ఏం చేయమంటావు, ఇంటర్వ్యూ చేద్దామా, ఇంటర్వ్యూ చేసుకుందాం మనం, నేను పుష్ చేస్తాను, అంత ఓపెన్ ఉన్నారు. ఆదర్శ్ భయ్య అంతే, ఆ భయ్యాకి ఆల్రెడీ షూట్ జరుగుతుంది. నేను ఫోన్ చేస్తానే, డార్లింగ్ నాకు ఇప్పటి నుంచి ఇప్పుడు 27th వరకు డేట్స్ చెప్పాడు, కంటిన్యూగా ఇంత వర్క్ ఉంది. భయ్యా ఏంది భయ్యా అంటే, నువ్వు మూసుకునే డేట్ చెప్పు, నాకు రిలీజ్ ఈవెంట్ చెప్పు, అప్పుడు వస్తాను నేను, అంత చెప్ప. సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో కూర్చొని అమ్మగారితో అంకుల్తో మాట్లాడి తినే అంత ర్యాప్ ఉంది నాకు. సో ఈ జర్నీలో చాలా మంది కలిశారు. ఓకే. అట్లా అని చెప్పి నేను ఒక స్థాయికి వచ్చి వాళ్ళని హెల్ప్ అడిగితే వాళ్ళు చేయడానికి ఉంటుంది, కానీ నేను ముందే వెళ్ళి అడిగాను వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది తప్ప అంతకుమించి ఏముండదు. ఓకే. ఆఫ్టర్ కంటిన్యూ చేయండి. ఇద్దరిని సెలెక్ట్ చేసాం. ఇద్దరిని సెలెక్ట్ చేసిన తర్వాత డిఓపి గారు మేజర్ రోల్, నా సినిమా ఇంత బ్యూటిఫుల్గా ఇవాళ మీరు సాంగ్స్ చూసినా, ట్రైలర్ చూసినా, గ్లిమ్స్ చూసినా, చిక్మంగళూరు సాంగ్ చూసినా కూడా అంత బ్యూటిఫుల్గా రావడానికి ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ సన్నీ. ద సన్నీ, ద పేరు గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. పెద్దవాడు, చాలా పెద్దవాడు అయిపోతాడు. సేమ్ చరణ్ అనే పేరు కూడా అంతే పెద్దవాడు అవుతాడు. ఇట్స్ అ వెరీ డెడికేటెడ్. ఉషా అమ్మాయి కూడా చాలా సెలెక్టివ్ పిల్ల. సో చాలా సెలెక్టివ్గా చేసుకుంటుంది, చాలా ట్రెడిషనల్ హోమ్లీ టైప్ ఆఫ్ అమ్మాయి. సో వీళ్ళందరూ వాళ్ళ దాంట్లో డెఫినెట్లీ చాలా షైన్ అయిపోతారు. ఆ ప్రొడ్యూసర్ కూడా ఆబ్వియస్లీ ఇంకా నెక్స్ట్ సినిమా నాతో తీస్తాడు అనుకుంటున్నాను నేను. సో చూడాలి. సో అది తీయకపోయినా డెఫినెట్లీ ఇంకో సినిమా తీస్తాడు, అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ జర్నీలో అంతా నేర్చుకున్నాడు ఆయన. సో ఎవరెవరు ఎలాగా ఏంటని. సో అలాగా షూట్ స్టార్ట్ చేసాం. బట్ నా టీమ్, నా డైరెక్షన్ టీం ఎవరైతే ఉన్నారో ఈచ్ అండ్ ఎవ్రీ పేర్లు చెప్పి కూడా వాళ్ళ పేర్లు అంతసేపు చెప్పగలను నేను, గంటసేపు చెప్పగలను వాళ్ళ గురించి. సో రాహుల్, వినయ్, మల్లికార్జున్, మధుసూదన్ ఏదైతే చెప్పాను, నా లక్కీ చామ్ అతను, బలరామ్, గణేష్, సురేష్, యేసు, వీళ్ళందరూ నా టీంలో 12 members అండి ఏడీలు. నా సినిమాకి, ఇంత చిన్న సినిమాకి 12 మంది ఫ్రీ, అందరూ ఫ్రీకి, పాపం అందరూ ఫ్రీకి వచ్చి వెరీ నామినల్ డబ్బులు ఇచ్చి చేసుకున్నాను. సో అందరూ వచ్చారు. నేనైతే బోర్డు మీద రాశాను, ఇన్ని రోజులు 30 days షూట్ జరగాలి అని రాశాను. 30 daysలో షూట్ కంప్లీట్ అయిపోయింది. సో అంత పగడ్బందీగా ప్లాన్ చేశారు నా టీం, అంత స్ట్రాంగ్గా ప్లాన్ చేశారు, అంత సపోర్ట్ చేశారు మా డిఓపి గారు. ఎందుకంటే డిఓపి లేనిదే ఏం జరగదండి. డిఓపికి డైరెక్టర్కి ఉన్న ర్యాపో వల్ల సినిమా చాలా ఫాస్ట్ అయిపోతుంది నమ్ముతాను. ఇండస్ట్రీలో కూడా అంటే ఒక డైరెక్టర్కి ఒక డిఓపికి ఒక మంచి ర్యాప్ ఉందనుకోండి, 2 గంటల్లో అవ్వాల్సిన సీను గంటలో అయిపోద్ది. సో అంత డిఫరెన్స్ మేక్ చేస్తుంది. 10 రోజుల్లో అవ్వాల్సిన సీను 5 షూట్ 5 రోజుల్లో అవుతుంది. అంత డిఫరెన్స్ మేక్ చేస్తుంది నేను గమనించిన, నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఓకే.
చాలాసార్లు మీ ఇద్దరు మాట్లాడుకోం సెట్లు కూడా, అన్న ఇది సీను అని చెప్పేస్తా, అనే మొత్తం లైట్ సెట్ చేసి మనీ ఇది ఫ్రేమ్ అంటారు. ఎలా వెళ్తున్నారు, సింగిల్ షాట్ వెళ్తున్నారు, మొత్తం మల్టీ షాట్ వెళ్తున్నారు? సింగిల్ షాట్ వెళ్తున్నాం, పర్పస్ ఏంటి? ఈ సింగిల్ షాట్ చెప్తేనే మీకు వెయిట్ ఉంటుంది. సో ఇలా వెళ్ళి ఇలా ఛార్జింగ్ అయ్యి ఇలా వెళ్తుంది, వీళ్ళ ఫేస్ మీదకి వెళ్ళి అవుతుంది. ఓకే అని ఇదే డిస్కషన్ మాకు, అంతకుమించి ఏ డిస్కషన్ ఉండదు. అందుకు అనుకున్న ప్లాన్లో అనుకున్నట్టు అయిపోయేది. సో ఆయన థీరీ ఒకటి ఉంటుంది, మేబీ చాలామంది కెమెరామెన్ ఇలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఈయన థీరీ ఏంటంటే షెట్కి వెళ్ళిపోయిన వెంటనే లైట్ సెటప్ చేసేస్తాడు. ఏం జరుగుతుంది సీను, ఆ రోజు ఏమేమి సీన్స్ జరుగుతాయి అని ఒక్కసారి మానిటర్ చేసుకుంటాడు ఏడీఎల్ని పిలిచి, ఇలా జరుగుతున్నానా, ఇలా జరుగుతున్నానా, ఇది అని. ఓకే డన్, అంతే. అదే డిస్కషన్. అందుకు అలా ప్లాన్ చేసుకుంటే మీరు అనుకున్న దానికన్నా, నేను ఎప్పుడైతే చెప్పాను 10 daysలో అవుతుందని, 5 daysలో అయిపోతుంది. అంత ఫాస్ట్గా చేయడానికి ద వెరీ వెరీ బిగ్గెస్ట్ రీజన్ సన్నీ గారు. సార్ మరి ఫస్ట్ సినిమాకి డైరెక్టర్స్ కొన్న కష్టాలు ఎవరికి ఉండవు అంటూ ఉంటారు చాలా రకాలుగా. కొన్ని కామన్ గా ఉండే కష్టాలు ఏముంటాయి సార్ ఒక ఫస్ట్ డెబ్యూటెంట్ సినిమా చేస్తున్నాం డైరెక్టర్ గా? మంచి క్వశ్చన్ అడగాలి. చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే, నాట్ ఓన్లీ డైరెక్టర్కి ఎక్కువ కష్టాలు ఎందుకు ఉంటాయి అంటారంటే, అందరినీ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి అందరినీ ఈగోలు సాటిస్ఫై చేయాలి. ఒకవేళ ప్రొడ్యూసర్ ఈగో సాటిస్ఫై చేయాలి, హీరో ఈగో సాటిస్ఫై చేయాలి, హీరోయిన్ది, యాక్టర్స్ది, టెక్నీషియన్స్ది కూడా సాటిస్ఫై చేయాలి. మేకప్ మ్యాన్స్, మీకు నేను ఇన్సిడెంట్ చెప్తాను దానికి సంబంధించిన తర్వాత. సో కష్టాలు అనేటప్పటికీ ఫస్ట్ ద వెరీ వెరీ బిగినింగ్ కష్టము ప్రొడ్యూసర్. నువ్వు స్టోరీ రాసుకుంటావు, స్టోరీ రాసుకోవడానికి ఏముందంటే తను ఖర్చు అవుతుంది. నువ్వు 2 చాయలు తాగేసి కూర్చొని రాసేసుకుంటూ ఉంటావు ఇంట్లో. రాసిన తర్వాత నిన్ను నమ్మి నేను పెట్టే ప్రొడ్యూసర్ దొరకాలి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హర్డల్. దాని తర్వాత యాక్టర్లు, దాని తర్వాత టెక్నీషియన్, దాని తర్వాత షూట్. ఎవ్రీ ఫ్రేజ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఒక ఛాలెంజ్ లాగా ఉంటుందండి. దాన్ని మీరు కష్టంగా భావించారనుకోండి, మీరు ఫస్ట్ స్టెప్లోనే ప్రొడ్యూసర్ని వెతకడంలో ఫెయిల్ అయిపోతారు. సో నేను చెప్పేది, నా వరకు నా ఎక్స్పీరియన్స్ వరకు చెప్పేది అంటే, కష్టపడకండి, ఇష్టపడండి. మీరు డెఫినెట్లీ ఇష్టపడ్డారనుకోండి, ఎంత ఇలాంటివి ఇప్పుడు ప్రొడ్యూసర్ రాలేదనుకోండి, మీరు బాధపడరు. మీరు ఫోన్లో తీసేస్తారు సినిమా, ఫోన్లో తీసేసి ఎడిట్ చేసుకొని రిలీజ్ చేస్తారు యూట్యూబ్లో. అంత ఓపెన్ సోర్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు. సో అలాగా హడల్స్ వస్తాయండి, డెఫినెట్లీ హడల్స్ వస్తాయి. ఎట్లయిపోతుందంటే, ఒకనొక టైంకి వచ్చినప్పుడు, పీక్ టైంకి వచ్చినప్పుడు, సినిమా అవసరమా మనకి, ఆపేద్దాము, పోయిన డబ్బులు అంతవరకు వెళ్తుంది. కానీ ద ఓన్లీ థింగ్ మిమ్మల్ని ఏది పుల్ చేస్తుంది అంటే, 70mm స్క్రీన్ మీద నీ పేరు పడాలిరా బై, పేరు చూసుకో, రచ్చ అయిపోద్ది నీకు. అది నేను చెప్తాను ఎవరికైనా సార్, కష్టపడేవాడికి గివప్ ఎక్కువ, డోంట్ గివ్ అప్. ఓన్లీ థింగ్, నువ్వు కష్టపడు, ఆ కష్టాన్ని చాలా ఇష్టంగా కష్టపడు, నీకు మైలేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది యా. బట్ ఫస్ట్ సినిమాకి డైరెక్టర్స్కి ఎవరికి అసలు రెమ్యునరేషన్స్ అనేది లేదంట కదా సార్, అన్ని శాలరీస్ లాగా ఇస్తున్నారంట కదా ఫస్ట్ సినిమా? అవునండి, నేను కూడా అనేది ఎంతవరకు కంఫర్టబుల్ అనేది డైరెక్టర్స్కి? కాదండి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, తినలేనోడికి అరే కర్డ్ రైస్ ఉంది అదే తింటావా అంటే ఎలా ఉంటుందండి? అరే బాబు ఫస్ట్ అయితే ఏదో ఒకటి తిన తర్వాత కావాలంటే మళ్ళీ ఆకలి తిరిపింది అనుకో, తర్వాత కావాలంటే నేను బిర్యానీ అడుగుతా. తర్వాత ఆకలిగా ఉండి నాకు బిర్యానీ కావాలనుకో, దుబ్బే అంటారు. సో అలాగా అది బెస్ట్ థింగ్ అనుకుంటా అండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఒక డైరెక్టర్, నేను ఒక ప్రొడ్యూసర్ నమ్మి వచ్చి నీకు సినిమా ఇస్తున్నప్పుడు డబ్బులు తీసుకో, ఫ్రీగా చేయమని చెప్పండి. నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నాలాగా చేయకండి చెప్తాను. 8 years నేను ఫ్రీగా చేసి అట్లా చేయకండి. ఎందుకంటే నాకంటే సపోర్ట్ చేసాను చాలామంది నా వెనకాల ఉన్నారు, ఫినాన్షియల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా, అందరికీ అలా ఉండరు. అలా ఉండకపోవడం వల్ల వాళ్ళు మెంటల్గా డిప్రెస్ అయిపోయి 500 members ఏది చెప్పినా అంత అట్లా వెళ్ళిపోతారు. అలా వద్దు. కంపల్సరీ డబ్బులు తీసుకోండి, మీరు చేసే పనికి డబ్బులు తీసుకోండి. ఎందుకంటే అది మీకు ఇచ్చే వాల్యూ కాదు, నీ ఎక్స్పీరియన్స్కి, నీ టైంకి ఇచ్చే వాల్యూ. నువ్వు ఫ్రీగా చేసావనుకో, ఫ్రీగా ఇచ్చేది ఎవరికి వాల్యూ ఉండదండి. అది నేను చెప్తాను, అది పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్. నేను వెళ్ళి చేశాను కదా, దానికి వాల్యూ ఉండదు. నేను డబ్బులు తీసుకున్నాను అనుకో, అరే మనగాడు వస్తాడు, వాడు 2000 ఇస్తున్నాం వాడికి, వాడు ఇంత టైం ప్రాపర్గా వాడుకోవాలా అంటారు. అదే నేను డబ్బులు తీసుకోలేదు అనుకోండి, వాడు పిలిచిరా, వాడు పొద్దున వచ్చి కూర్చుంటాడు, ఏం కాదు, మనం ఛాయ్ చేసే ఒకటి తాగేసి వెళ్ళిపోతాడు, ఇట్స్ ఓకే, ఏం కాదు అనుకుంటారు. సో అది నేను నేర్చుకున్నానండి 8 yearsలో. ఫ్రీగా ఏం చేయకు. వాడు 100 రూపాయలు అడిగావు, నువ్వు 100 రూపాయలు అడుగు, వాడు 100 రూపాయలు లేవు నా దగ్గర,
రూపాయలు ఇవ్వు చాలు, కానీ ఫ్రీగా చేయకు. 1 రూపీ తీసుకో కానీ ఫ్రీగా చేయకు. సో దట్ నీ వాల్యూ నీ వర్క్ కాదు, నీ టైంకి, నీ టైంని కొనుక్కుంటున్నారు, ఎదుటోడు నీ టైం కొనుక్కుంటున్నాడు, ఎంతో కొంత వాల్యూ ఉంటుంది ఆ టైంకి, దాన్ని నువ్వు అమ్ముకో, అది బెటర్ థింగ్. సో ఫ్రీగా చేయకోలేదు నా పాయింట్. గ్రేట్ సార్. బట్ ఒక మినిమం బడ్జెట్ ఫిల్మ్స్ కి ఎప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే అవి ఆడియన్స్ వరకు రీచ్ అవ్వడం పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ జర్నీలో కొంతమంది కాంటాక్ట్స్ ఉంటాయి, సెలబ్రిటీస్ కలుస్తారు, జనాలు తెలుస్తాయి, మీడియా జరుగుతుంటాయి, అండ్ మీరు ఆ ప్రమోషనల్ స్ట్రాటజీలో బాగా సక్సెస్ అయ్యారు. అది ఎలా సక్సెస్ అయ్యారు అంటే చాలా మంది స్టార్స్ ని కలిసారు. సిద్ధార్థ్ గారిని ఒక సాంగ్ సిద్ధార్థ్ గారి గురించి చెప్పాలంటే మోహిత్ గారి గురించి చెప్పాలి. మోహిత్ అంటే మా మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. తను నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్పడం ఓన్లీ థింగ్, భయ మన దగ్గర బడ్జెట్ ఇంతే ఉంది, ఈ సినిమాకి ఇంత బడ్జెట్, మీరు సాంగ్స్ చేయాలి. మేము అనుకున్న ఫస్ట్లో ఓకే ఈ సాంగ్స్ చేసేద్దాము, 3 సాంగ్స్ చేసేద్దాము, మామూలు సింగర్స్ని పెట్టి పాడిచేద్దాం అనుకున్నాం. ఎక్కడో డైరెక్టర్కి ఎలా ఉంటుంది అంటే అండి, డెబ్యూ డైరెక్టర్కి ఎక్కడో చిన్న గులం ఉంటుంది, ఇంకా బెటర్గా చేద్దాం, ఇంకా బెస్ట్గా చేద్దాం ఆప్షన్ అనుకోండి. ఇప్పుడు మీకు తెలుసు, మీకు సో అండ్ సో మీకు మెహర్ రమేష్ గారు తెలుసు, నేనేమంటాను డార్లింగ్ ప్లీజ్ ఒక్కసారి పరిచయం చేయవచ్చు కదా, ఒక చిన్న రోల్ ఉండి చేయొచ్చు అనేది. పోయేదేముంది, మహా అయితే నువ్వు చెమ్మంటావు, అరే లేదురా భయ్ అన్న చేయడు అంటావు, మాటే కదా. లేదు ఆలోచించానుకో, నేను కొద్దిగా ఎక్కువ అడిగాను అనుకో, సరే ఒకసారి అడుగుతానని చెప్తావు, తెలియదు కదా అన్న. సరే మూడు బాగుంది సార్, మా వాడు సినిమా చేద్దాం అనుకుంటాను, చేయండి, సరే చేద్దామని చెప్పాడు అనుకో, మారిపోద్దు కదా. అదే ఉంటుందండి ఏ డైరెక్టర్ కన్నా సరే. అదే ఒక సెల్ఫిష్నెస్ నాకు ఉంది. నా సినిమాకి సిద్ధార్థ అన్న పాట పాడితే ఎలా ఉంటుందండి, నాకు డెబ్యూటెంట్కి అన్నయ్య సాంగ్స్ వింటూ, అప్పుడో ఇప్పుడు సాంగ్ అని పాడుకుంటూ, పాటలు లవ్ సాంగ్స్ పాడుకుంటూ, బొమ్మర్లి సినిమాలు చూసుకుంటూ, ఇన్ని సినిమాలు చూసుకుంటూ పెరిగిన వాళ్ళము, అన్నయ్య సాంగ్ పాడితే మాకు సినిమాకి ఎలా ఉంటుంది? ఎంత అంటే ఆ ప్లెజర్ అని చెప్పా కదా ఇందాక, అలాంటి ప్లెజర్స్ వస్తాయి నీకు కెమికల్స్ రిలీజ్ అయిపోతావు లోపల. సో మోహిత్ గారు చాలా దానికి పుష్ చేసి సిద్ధార్థ అన్న గారు తీసుకొచ్చారు. అండ్ సిద్ధార్థ అన్న గారు ఆయన కెమెరా చెప్తున్నాం, వెరీ వెరీ డెడికేటెడ్ యాక్టర్. వాళ్ళ స్కూల్ అలాంటిదండి. శంకర్ గారు, మనీషా పురుషరత్నం గారు, టైం అంటే టైం, 1.5 hour టైం ఇచ్చాడు మాకు. 45 minutes సాంగ్ కంప్లీట్ చేసి పాడడం, ఫిదా అయిపోయాను నేను. చాలా ఇది చెప్పాలి, అది చెప్పాలి, ఇలా చెప్పాలి, ఈ సీన్ చెప్పాలి, ఈ ఎమోషన్ చెప్పాలి, స్టోరీ మొత్తం చెప్పాలి, దాంట్లోకి తీసుకెళ్ళి ఆ గ్లోలో తీసుకెళ్ళాలి అని చెప్పి చాలా చాలా ప్రిపేర్ అయ్యి చెన్నైకి వెళ్ళాం నేను మోహిత్. భయ వచ్చారు, ఏంటమ్మా మోహిత్ ఏంటి సాంగ్ ఇది సార్. భయ ఆగా ఏం స్టోరీ చెప్తున్నామంటే, అంటే అది స్టోరీ వస్తుంది, మ్యాటర్ చెప్పు, ఏంటి ఇది ఫీల్ చెప్పు చాలంటే. ఇది ఒక అమ్మాయి గురించి తన పదిలో పాట పాడుతుంటాడు, ఓకే నేను ఒకటి చేస్తాను చూడు అని చెప్పాడు. వెళ్ళాడు, 45 minutes పాట కంప్లీట్, బయటకు వచ్చాడు. షాక్ అయిపోయా, ఓకేనా నీకు అన్నాడు. చంపేశారు, చాలా బాగుంది. అట్లా జస్ట్ 1.5 hour మాతో గడిపాడు అంతే. రావడం, వచ్చాడు, సాంగ్ పాడాడు, రిపీట్ అంతే. అట్లాగా వచ్చి పాడి వెళ్ళిపోయాడు. అండ్ ద వెరీ వెరీ హంబుల్ పర్సనాలిటీ. ఇంతవరకు ఎవరికి పాడలా, నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను, ఏ కొత్త డైరెక్టర్కి పాడలా, నేనే ఫస్ట్. నాకు తెలిసిన తర్వాత నాకు ఎవరు పాడతారు నాకు తెలియదు. డబ్బులు అసలు తీసుకో. అరే నేను షాక్ అయిపోయా, అరే నాకు పాడడమే గొప్ప, అట్లా వచ్చి పాడేసి, అరే నేను ఎవరు పాడలేదు, సాంగ్ బాగా నువ్వు ఫేమస్, బాగా పుష్ చేయండి కానీ అన్నాడు. తప్పకుండా డబ్బులు అంటే డబ్బులు. అరే మోహిత్ గొప్పతనం చూడండి, డబ్బులు ప్రిపేర్ అయ్యాము, ఎంతో కొంత డబ్బులు ఇద్దామని. మోహిత్ అని ఆ డబ్బులు మనోళ్ళు అంటే, మోహిత్ నీకోసం చేసేసాను అని చెప్పాడు. మోహిత్ అనే వ్యక్తి మా సినిమాలకు రావడం వల్లే సిద్ధార్థ వచ్చాడని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అలాగే నా రిమైనింగ్ సాంగ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద సింగర్స్ పాడారండి. రంజిత్ గారు పాడారు, మన ప్రణవ్ చాగంటి గారు ఒక ర్యాప్ పాడారు, హారిక నారాయణ గారు ఒక పాట పాడారు, సిద్ధార్థ్ మీనన్ గారు ఒక పాట పాడారు. సో నా సాంగ్లు చాలా పెద్ద హిట్లు అండి, చాలా పెద్ద సింగర్స్ పాడారు, చాలా ఆల్బమ్ చాలా పెద్ద సక్సెస్ అయింది. నేను సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మెహర్ అనే కాల్ చేశాను, అనే సాంగ్ రిలీజ్ అయింది, ఒకసారి మీరు ఏమైనా పోస్ట్ చేస్తారా. విని అన్నయ్య షాక్ అయ్యాడు, సిద్ధార్థ్ గారిని తీసుకొచ్చాను, సిద్ధార్థ్ అన్నకి వాళ్ళకి రిలేషన్. అరే బాగానే పాడాడరా, ఎవడు అసలు పాడు అతను, ఎవరిది నీతో పాడాడు అంటే మోహిత్ తీసుకొచ్చాను.
ఖచ్చితంగా బేసిక్గా ఏం చేస్తారు, ఒక సెలబ్రిటీ అనే వాళ్ళు ఏం చేస్తారు, పోస్ట్ చేస్తారు, పైన స్టోరీ పెడతారు. స్టోరీ పెడితే ఆయన మళ్ళీ నాకు ఫోన్ చేసి, అరే స్టోరీ పెడితే 24 hours వెళ్ళిపోతుంది, నేను ఫీల్డ్లో పెడతాను, నేను నా టైం లైన్లో పెడతాను అని చెప్పి టైం లైన్లో పెట్టి సిద్ధార్థ్ అంటే నాకు చెప్పలే ఇదంతా, సిద్ధార్థ్ గారికి కాల్ చేసి, డార్లింగ్ సాంగ్ చాలా బాగా వచ్చింది, విన్నావా నువ్వు, చాలా బాగా పుష్ చేస్తాడు, వాడు నా అసోసియేటే అని చెప్పి నాకు ఫోన్ చేసి, అరే నేను సిద్ధార్థ్తో మాట్లాడా, నువ్వు కూడా మాట్లాడు, మెసేజ్ పెట్టు, థ్యాంక్స్ చెప్పు అని చెప్పి మెసేజ్ నాకు నెంబర్ పంపించి పెడితే నేను మెసేజ్ పెట్టాను అన్నయ్యకి, సిద్ధార్థ్ గారు థ్యాంక్ యూ సో మచ్, మీరు సాంగ్ పాడారు, చాలా హ్యాపీ ఉంది, గాడ్ బ్లెస్ యూ బాబు అని పెట్టి ఆయన రిప్లై ఇచ్చాడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ నాకు లైఫ్లో. సో అట్లా ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క అడ్రినల్ పుష్ వచ్చిందండి నాకు. ఆ పుష్తో ఈరోజు ఇక్కడ మేము ముందు కూర్చొని ఇంకా రిలీజ్ అయిపోతుంది సినిమా అని చెప్పి చూడమని చెప్తున్నాను అండి. వాట్ అబౌట్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ బ్రో? మెహరానేతో పని చేస్తున్నా, ఓకే, స్టోరీస్ రాస్తున్నా. సో మ్యాక్సిమం అన్నయ్య కాంపౌండ్ నుంచే వస్తాను. ఓకే, సో అది నేను అన్నయ్య మీరు చూస్తే మీరు తను తిట్టకండి, బట్ ఎందుకంటే నేను బయటకి ఏం చెప్పలేదు, అన్నయ్య కూడా చెప్పలేదు, బట్ చూద్దాం. సో డెఫినెట్లీ ఈసారి ఇంకొద్దిగా పెద్ద ప్రొడక్షన్లో నా స్ట్రాంగ్ పిల్లర్ నాకు నా గాడ్ ఫాదర్ అయిన అన్నయ్య బ్యాకింగ్తో వస్తాను. సో మంచి ఈసారి థ్రిల్ చేస్తాను. ఇది చాలా ఒక సైలెంట్ మెలోడీ, ఒక లవ్, ఒక జర్నీ. నీతో నువ్వు ట్రావెల్ చేస్తే ఏమవుతుంది, ఎలాంటి అడ్రినల్ నీకు పుష్ అవుతుంది, ఎలాంటి థింగ్ నీకు కావాలి, నీ లైఫ్కి కావాల్సిన మంత్ర ఏంటి, ఇట్స్ ఓకే గురు, అలాంటి దాన్ని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేది మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఎ థ్రిల్లర్, బ్యాంగ్ ఉంటుంది, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఉంటుంది కంపల్సరీ. అప్పుడు మళ్ళీ మనము పెద్ద ఇంటర్వ్యూ చేస్తాం, ఈసారి టీంతో చేస్తాం అప్పుడు. సో యా, ఈగర్లీ వెయిట్. బట్ ఈ జర్నీ మొత్తంలో మిమ్మల్ని ఫస్ట్ ఆ సీడ్ మీ లైఫ్ లో వేసింది మహేష్ బాబు గారు పోకిరి. యాస్ అండి, యా. బట్ ఒక హీరోగా, ఒక టెక్నీషియన్ గా మీకు ఎందుకు ఆయనతోనే సినిమా చేయాలనిపించింది? ఒక టెక్నీషియన్ గా మీరు ఆయన హీరోగా చూస్తే చెప్పండి ఒకసారి. అయ్యో, ఆయన హీరోగా చూస్తూ చెప్తా అంటే నేను ఏదో చెప్పేస్తానండి. సో ఐ లవ్ హిమ్ అండి, మహేష్ బాబు గారు అంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి లవ్ చేస్తే ఎలా, ఎంత ఎక్స్ట్రీమ్లో లవ్ చేస్తాడు, ఎంత అడ్రినల్ పుష్ అవుతుందో అంత అడ్రినల్ నాకు పుష్ అయిపోతుంది ఆయన చూస్తే. ఆయన ఒక్కసారి కలిసా, ఓకే, నేను ఒక షూటింగ్ అప్పుడు కలిసాను, నాకు తెలిసి ఆయన గుర్తు కూడా ఉండదు, 7 acres కలిసా. అది కూడా ఎవరో ఫ్రెండ్ త్రూ అప్పుడు ఫోటో కూడా నాకు ఉంటుంది ఫేస్బుక్లో, నీకు ఎట్లా దిగిపోయి ఉంటుంది. నాకు ఐఎమ్ వెరీ షై ఫొటోస్కి, వీడియోస్కి, వాటికి. బట్ అప్పుడు అనుకున్న వద్దు, కలవద్దు. కానీ ఒక ఇన్సిడెంట్ అండి, కుకట్పల్లిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వచ్చారు. ఓకే, ఎలానా చూడాల్సింది అన్నయ్య అని చెప్పి ఎంతమంది జనాలు వచ్చారంటే ఆ రోజు విపరీతంగా జనాలు వచ్చారు, రోడ్ అంతా బ్లాక్ ఉంది అప్పట్లో. సో నేను వెళ్ళి అన్నయ్యని చూద్దామని వెళ్తే ఒక్క తొక్కారండి, కింద పడిపోయాను. తొక్కేశారు, అయిపోయింది, చచ్చిపోయాను అనుకున్నాను. లేచి పక్క రావడం నాకు గంట సేపు పట్టింది. బయటకు వచ్చేసి నా చెప్పులు పోయినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి. బయటకు వచ్చి అప్పుడు ఆలోచించాను. అప్పుడు కూర్చొని ఒక చాయ్ తాగి, వద్దు అన్నయ్యని ఇట్లా చూడొద్దు, నేను చూడను అలా, సేమ్ నా థింక్ ఏదైతే ఉందో సినిమా తీస్తా, అప్పుడు అన్నయ్య పక్కన కూర్చుంటా, లంచ్ చేస్తా, సీన్ మాట్లాడతా, కలిసి ట్రావెల్ చేస్తా, ఇదే అనుకున్నా, అదే చేస్తాను. డెఫినెట్లీ 1 fine day మహేష్ బాబు గారితో సినిమా తీస్తా, విత్ హెల్ప్ ఆఫ్ అన్నయ్య. గుర్తుపెట్టుకున్నాను. విష్ యూ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో జర్నీలో చాలా మాట్లాడారు మీ పర్సనల్ గురించి, ప్రొఫెషనల్ గురించి. బట్ ఎనీ ర్యాప్ అప్ నోట్ ఫర్ ద ఇంటర్వ్యూ? ఎనీ ర్యాప్ అప్, December 12th సినిమా వస్తుంది, ఇట్స్ ఓకే గురు. డెఫినెట్లీ వచ్చి చూడండి. డెఫినెట్లీ మీకు ఒక ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఇవ్వాలని ట్రై చేశాను. సో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు చూసి సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు డెఫినెట్లీ అరే ఇదేదో చాలా బాగుంది, చాలా కొత్త కాన్సెప్ట్ ఉంది, మనం టైం ఇచ్చుకుందాం, అంటే ప్రపంచానికి చాలా టైం ఇచ్చేసాం, మనం టైం ఇచ్చుకుందాం, మనతో మనం మాట్లాడుకుందాం, సో మన బాధ మనం చెప్పుకుందాం అని మీరు ఫీల్ అవుతారు. సో దానికి నేను గ్యారంటీ. సో ప్లీజ్ డూ వాచ్ అవర్ మూవీ ఆన్ 12th December థియేటర్స్లో. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank ఇట్స్ you. నైస్ టాకింగ్ విత్ యూ. Thank you. అరౌండ్ 1 hour మాట్లాడుకున్నాం హ్యాపీగా. Thank హోప్ ఆ బిగ్ హైట్స్ మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా తప్పకుండా. కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ December 12th అదొక మంచి ఫౌండేషన్ అవ్వాలని మీ లైఫ్ కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.